నాన్న ఇది ఫ్రైడే జాలీ డే వీకెండ్ టైం అవిన్ గడు చేసిన టైం స్టూడియోలో సరిగా 7:35 అవుతుంది. టైం చూడకుండా చెప్తున్నాను, అందుకే అంత కరెక్ట్గా చెప్తాను. ఏమంటారు సార్, అంతేనా? నేను మీ గురించి చెప్తాను, బట్ మీ గురించి చెప్పే ముందు చాలా విషయాలు చెప్పాలి. అలాగే అసలు మీరు ఎవరు ఏంటి అనేది. ఇది టాలీవుడ్ టైం. అవిన్ గడు వచ్చేసాడు తెలుగు రత్న వారిది టోరీకి, అండ్ ఫుల్గా హ్యాపీగా మనం షో స్టార్ట్ చేసుకోవాల్సిన టైం ఇది. షో స్టార్ట్ చేశారు. ఇచ్చిన శ్రోతలందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాడు మీ అవిన్ గడు. ఇది మన రాజ్యం. మనం ఈ 2 గంటల సేపు కుమ్మేసుకుందాం. అసలే ఫ్రైడే కదా, వీకెండ్. మళ్ళీ మండే నుంచి మండే దాకా నేను రాను. సో ఈ 2 days మీకు బ్యాలెన్సింగ్ ఉండాలి అంటే ఈ ఒక్క రోజులో నేను మీ చెవుల్లో ఏంటి మారిమోగిపోయేలా గుర్తుండిపోవాలన్నమాట. సో విషయం ఏంటంటే, టాలీవుడ్ టాకీస్ అనగానే రోజు ఒక సెలబ్రిటీ నా కోసం వస్తారు. నా కోసం అంటే మీకోసం వస్తారు బేసిక్లీ. సో ఈరోజు కూడా అలాగే ఒక సెలబ్రిటీ నేను తీసుకొచ్చాను. చాలా పాపులర్ సెలబ్రిటీ. ఇప్పటి వరకు మోర్ దెన్ 2000 షోస్ చేశారంట, స్టేజ్ షోస్. ఈయన ఈజ్ మిమిక్రీ ఆర్టిస్ట్, బట్ మిమిక్రీకి రాకముందు హీ వాజ్ ఎ డాన్సర్ అంట. ఓ మై గాడ్. 17 years వరకు కాలేజీలో, స్కూల్లో, ఎక్కడ పడితే అక్కడ. ఆయన చదువుకున్న స్కూల్ అయితే పక్క స్కూల్ వాళ్ళు వచ్చి ఆయన్ని, జితేంద్ర గారు మాకు ఇక్కడ డ్యాన్స్ చేయాలి అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళేవారంట. అది ఆయన హిస్టరీ. అండ్ మోర్ దెన్ 2000 స్టేజ్ షోస్. మీకు కూడా తానాలో, నాటాలో, బాటాలో, ఆటలో అన్నింటిలో చాలా వరకు షోస్ చేశారు ఆయన. హీ ఈజ్ మిస్టర్ మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర గారు అనమాట. అమ్మా, ఎన్ని రోజులకి పూర్తి పేరు అన్నారు, మళ్ళీ పిలవండి. హాయ్ అవినాష్. అమ్మా అమ్మా, మళ్ళీ పిలవండి. హాయ్ అవినాష్. కొంచెం డిఫరెంట్గా పిలవండి. హలో అవినాష్, బాగున్నావా? బాగున్నాను సార్. లవ్ కేక్ మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ సార్. వెల్కమ్ టు టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్. నా పేరు అవినాష్ అని మీరు ఎలా గెస్ట్ చేశారు? యా, అవిన్ అంటే అవినాష్ పూర్తి పేరే కదా, అందుకని. సూపర్ సూపర్. నా పేరుని సగం మంది నవీన్ అని పిలుస్తారు. మీరు బాగా క్యాచ్ చేశారు నా పేరుని పూర్తిగా. సో స్వీట్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్. మీరు ఏదైనా సంతృప్తిగా ఉండాలి కదా. సంతృప్తిగా ఉండాలంటారా? ఇది పేర్లు అంటే అవిన్ అంటే కూడా అర్థం అంట. రాళ్ళబండి కవిత ప్రసాద్ గారు తెలుసు కదా, అవిన్ అంటే అన్ని ఉన్నవాడు అని అర్థం అంట. ఓకే, సర్లే, ఇదేదో బాగుంది, ఫిక్స్ అయిపోదాం అని చెప్పేసి మెంటల్ ఫిక్స్ అయిపోయాను కూడా. వెరీ గుడ్. చలో చాలు, ఇంకా నా గురించి. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుందాం మనం. చెప్పండి. 2000కు పైగా షోస్, మధ్య మధ్యలో టీవీ షోస్, అవును, అవార్డు ఫంక్షన్లు, అవును, నాట, ఆట, బాట, ఇంకేమున్నాయండి, అన్ని ఉన్న అసోసియేషన్స్ అన్ని. దాదాపుగా ఒక 12 అసోసియేషన్స్ చేశాను యూఎస్లో. అది ఈ ఇయర్లోనే మాక్సిమం. అండ్ 40కి పైగా సినిమాలు, ఒక 40 మూవీస్ వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా, అది మిమిక్రీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా అండి. అది నేను 1.5 year బ్యాకే నేను యూనియన్ కార్డ్, డబ్బింగ్ కార్డ్ తీసుకోవడం జరిగింది. ఉన్న తక్కువ టైంలోనే 30 మంది ఆర్టిస్టులకి, దాదాపుగా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులకి, అంటే తెలుగులో అందరికీ తెలిసిన ఆర్టిస్టులకి వాళ్ళకి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. వాళ్ళు సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, అందరూ దాదాపుగా అందరూ ఉన్నారు. అండ్ మీరు ముందు అంటే డబ్బింగ్లోకి రాకముందు ఒక డాన్సర్ అన్నారు. అంటే నేను చిన్నప్పటి నుంచి బేసికల్గా 6 years నుంచే నేను డాన్సర్ని. 6 years స్టేజ్ అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. ఇంటర్మీడియట్ టైంలో నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో పాటు మిమిక్రీ కూడా కాన్సెప్ట్ తీసుకుని చేయడం జరిగింది. అప్పుడు నేను అంటే చదువులో కాస్త వెనకే, ఆ టాలెంట్ ఈ ఆర్ట్ పరంగా ముందున్నాను. సో ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి నాకున్న ఒకటే ఇది, స్టేజ్ ఎక్కామా, జనాలతో చప్పట్లు కొట్టించుకున్నామా, ఇంకంతే కాన్సెప్ట్. ఇది మాత్రం మారేది కాదు, కాన్సెప్ట్ లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. సో అలాగే దాన్ని కాపాడుకుంటూ వచ్చాను. ఇంటర్మీడియట్లో ఏమైందంటే ప్రిన్సిపల్ గారు పిలిచి, జితేందర్ నువ్వు మార్కులు తక్కువ ఎక్కడ వచ్చాయని తిడతారేమో అనుకున్నాను నేను. కానీ పిలిచి, నువ్వు మంచి డాన్సర్ కానీ బాగా మిమిక్రీ కూడా చేస్తున్నావు, దాన్ని డెవలప్ చేసుకో, ఖచ్చితంగా నీకు దాంట్లో ఇంకా మంచి పేరు వస్తుంది అని నేను చదువుకున్న కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను చూసి గమనించారు, ఎంకరేజ్ చేశారు. అలాగే చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్ సర్కిల్, అలాగే మా మదర్, ఫాదర్, ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి మా ఆవిడ, మా మిస్సెస్ కూడా నాకు కంపల్సరీ కోఆపరేట్గా ఉండబట్టే నేను ఎక్కడికి వెళ్ళినా షోస్ చేయగలుగుతున్నాను, తిరుగుతున్నాను అని చెప్పి. సో హ్యాపీగా మొదటి నుంచి చాలా ప్రయాణం సాగుతూ వచ్చాను. బట్ దీంట్లో ఎత్తులు వంపులు అన్నీ కామన్. అవి కామన్ అండి. అంటే ఎప్పుడు కూడా అంటే చేసుకుంటూనే వెళ్తున్నా, వెనక్కి తిరగలేదు. ఇంకా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉన్నాము, ఆ ఇదిలోనే ఉన్నాం. అంటే దానికి కూడా అందరు సహకరించాలి. ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈవెన్ దో ఈవెంట్ మేనేజర్స్ నుంచి సినిమా సెలబ్రిటీస్, పెద్ద వాళ్ళ వరకు, అంటే ఈవెన్ దో కమెడియన్స్, ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్స్,
ప్రతి ఒక్కరి సహకారం నాకు ఉందండి. అంటే ఇవాళ నేను అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ నేను చేయబట్టి ప్రతి ఒక్కరి సహకారం నాకు ఉంది. అంటే నాకన్నా సీనియర్స్ సీనియర్ మిమిక్రీ ఆర్టిస్టులు కానీ నేర్ల వేణుమాధవ్ గారు, హరికిషన్ గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా సహకారం నాకు ఉండబట్టే నేను మిమిక్రీ ఫీల్డ్ రాణించగలిగాను. అలాగే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో కూడా ప్రతి షోస్ వాళ్ళతో పాటు అటెండ్ చేయటం. మెయిన్ బ్రహ్మానందం గారు ఎంకరేజ్ చేశారు, ఏవిఎస్ గారు, గుడ్ హనుమంతరావు గారు అని ఇలా వాళ్ళు అంటే షోస్ నాకు రీసెంట్లీ ఆడియో ఫంక్షన్ జూలై అది బ్రహ్మానందం గారు ఇప్పించారు 3 సినిమాస్ కదా మాట. సో అలాగా ఇంకా హనుమంతరావు గారు, ఏవిఎస్ గారు అయితే వాళ్ళకి సంబంధించిన షోస్ ఏమన్నా నాకు చెప్తూ ఉన్నారు రెగ్యులర్గా. అలా నాకు సీనియర్స్ అందరూ కూడా అంటే నా తోటి వాళ్ళు కూడా అంటే శివారెడ్డి గారు కూడా నాకు కొద్దిగా సీనియర్ బట్ బ్రదర్ ఉంటారు. అలాగే ఇంకా చాలామంది అండి, సింహ గారు అని సింగర్ ఉన్నారు, ఆయన అద్భుతమైన సింగర్. బట్ అలాగే నాకు అమెరికా వెళ్ళడానికి ఆయన నాకు ఆఫర్ ఇచ్చారు. ఆయన కలిసే ముందు ఒక డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ఆయన నాకు హెల్ప్ చేశారు. సో ఇట్లా ఒకరి నుంచి ఒకరు అంటే సింహ గారి ద్వారా చక్రి గారు పరిచయం అయ్యారు. సో చక్రి గారు ఆయన రెగ్యులర్గా ఆయన షోస్లో నన్ను బాగా ఇన్వాల్వ్ చేసి ఆయన కంపల్సరీ ఆయన షో ఉంటే అందులో మిమిక్రీ నాది ఉండాల్సింది. అట్లా నేను అంటే స్టెప్ బై స్టెప్ ఒకరి నుంచి ఒకరికి అట్లా నేను ఇదేనండి. అలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు. సో అలా నేను రన్ అవుతున్నాను, షోస్ చేయగలుగుతాను హ్యాపీగా. అవును, యా. మీకు ఇప్పటి వరకు వచ్చిన అంటే దాని గురించి మాట్లాడతాను. బట్ అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడ పడింది 6 yearsకి డ్యాన్స్ నేర్చుకోవడం? డ్యాన్స్ అనేది నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎన్టీఆర్ మూవీస్ చూసేవాడిని. తర్వాత కృష్ణ గారి, చిరంజీవి గారి ముందు యాక్చువల్గా డిస్కో డాన్సర్ సినిమా మిథున్ చక్రవర్తి, అది నాకు డ్యాన్స్ పరంగా ఇన్స్పిరేషన్ అండి. నేను 7th క్లాస్ ఆ టైంకి వచ్చిన తర్వాత నేను శ్రీదేవి పిల్లని క్యాసెట్ విన్నాను. మూలుగు రామలింగ వరప్రసాద్, ఆయన ఎంఆర్వి ప్రసాద్ గారు ఆయన చేసిన క్యాసెట్ విని 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 నాకు ఇంకా మైండ్లో పడిపోయింది. అప్పుడు ఆ క్యాసెట్ అంతా అప్పు చెప్పేసేవాడిని, అంటే జస్ట్ వచ్చిందంత క్యాసెట్ అంతా నేను చెప్తూ ఉండేవాడిని. సో నాకు అప్పటికి వాయిసెస్ రాకపోయినా ఆ మాడ్యులేషన్ క్యాచ్ చేసేవాడిని. నాకు ఇంటర్మీడియట్ 10th ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వచ్చేసరికి నాకు వాయిస్ చేంజ్ అవుతుంతో పాటు ఇమిటేషన్ కూడా నాకు రావడం జరిగింది. సో ఆటోమేటిక్ దాన్ని నేను ఇంప్రూవైజ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఏంటంటే నాకు అంటే ఇక్కడ నాకు మెయిన్ గురువు అనేది ఏంటంటే సినిమాలో స్టార్ని చూస్తాను, ఈరోజు సినిమా చూశాను అంటే ఖచ్చితంగా అందులో రేపు ఏదో ఒక ఐటమ్ నేను ప్రజెంట్ చేయాలి అనే ఇదిలో ఉన్నాను. అందుకే అప్డేట్గా అంటే ఇప్పుడున్న యంగ్స్టర్ హీరోస్ అందరినీ కూడా నేను స్టేట్లో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయగలిగాను. అంటే ఒక మహేష్ బాబు, ఒక ప్రభాస్, రవితేజ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఈ నాగ చైతన్య, ఇలా ఈ జనరేషన్ అందరినీ కూడా నేను క్విక్గా క్యాచ్ చేసి నేను ఫస్ట్ ప్రజెంట్ చేయగలుగుతూ ఉన్నాను. సో అంతే, అంటే థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి వీళ్ళు నేను ముందు అంటే ఈ కాంపిటీషన్ అంటే ముందు రన్నింగ్ కంపల్సరీ పరిగెత్తాలి. ఎంత తొందరగా ఎంత అప్డేట్గా ఉంటే అంత మంచిది అనే ఉద్దేశం. జూలైకి మీకు ఆఫర్ రావడానికి కారణం కూడా అదే, జూలైలో మీరు చేశారు. సో బ్రహ్మానందం గారు కూడా చెప్పారు చాలా మంచి ఆర్టిస్ట్, అసలు ఈ రోజు ఇక్కడ మేము ప్రజెంట్ చేస్తున్నాను, నేను ఆనందపడుతున్నాను అని చెప్పేసి బ్రహ్మానందం గారు అన్నారు అన్నమాట. అండ్ జూలైలో మీరు చేసింది మాకోసం ఒక్కసారి అల్లు అర్జున్ గారు అసలు ఆయన కింద పడి మీద పడి నవ్వుకున్నాడు అసలు అక్కడైతే. అంటే అల్లు అర్జున్ గారు వాయిస్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఏం పర్వాలేదండి. అంటే మీరు ఏది అడిగినా చెప్పడానికి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో అది అల్లు అర్జున్. హలో అవినాష్, బాగున్నారా? ఈరోజు ఇక్కడ కలిసి చాలా ఆనందంగా ఉంది. అంటే ముఖ్యంగా తెలుగు రేడియో వాళ్ళని అంటే టోరీ ముఖ్యంగా ఈ రేడియో మరి వరల్డ్ వైడ్గా రావటం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కూర్చుని ఇలా మీతో మాట్లాడుతుంటే. అంటే నేను క్యాజువల్గా అయితే అలా మాట్లాడతాను. యాక్చువల్గా సినిమా డైలాగ్స్ అంటే నాకు బాగా నచ్చిన సీను ఆర్య 2లో ఆర్య క్యారెక్టర్. ఇది కూడా ఆర్య అందరికీ నచ్చిందే. ఆర్య 2 సినిమా అందరు చూసారు కదా. ఆర్య 2లో ఒక సీన్ నేను చేస్తాను. రే స్వాప్న ఆప్టాన్ ప్లాన్ చేయమని చేసారా? చేయలేదా? ప్లాన్ చేయమని చెప్పాను కదరా. పెళ్ళైన దగ్గర నుంచే గీత నాకు కావాలనిపిస్తుందిరా. నీకు ఎక్కడైనా చేస్తే భయం వేసిపోతుంది. గీత నీకు ఇవ్వాలనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం తీసేసుకోవాలనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అయిపోతాను, టెన్షన్ పడిపోతాను. ఏట్రా రే చిన్నప్పుడు నువ్వు నాకేం చేసావు చెప్పరా? పెన్సిలా? ఆ తర్వాత పెన్ను కూడా ఇచ్చాను కదరా. చిన్నప్పుడు విషయాలు చెప్పరా అంటే చిన్న విషయాలు చెప్తాను రా. వేరే చెప్పు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిందే నీ గురించి కదరా. ఏంటి కంపెనీ తొక్కలో కంపెనీ నాది కదరా, ఇంకా వేరే చెప్పు అంటే
ఇప్పటివరకు నువ్వు నాకేం చేయలేదన్నమాట. అంటే నేను నీకు గీతని సాక్రిఫైస్ చేయగలనమాట మాయా. సూపర్. సో ఈ విధంగా అల్లు అర్జున్ ఇంటేట్ చేయొచ్చండి. ఫినామినల్. యా. Yeah. సో అసలు ఇప్పుడు ఈ మిమిక్రీ సైడ్ వచ్చారు మీరు, అంటే మీ ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం. బట్ అసలు మాడ్యులేషన్ అనేది మీరు సాంగ్స్ వింటూ అక్కడ నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి అన్నారు. వాయిస్ రాకపోయినా మాడ్యులేషన్స్ అనేది నేను ఏదైనా అంటే స్టడీ చేస్తాను కంపల్సరీ. డ్యాన్స్ కానీ ఒక సింగింగ్ పరంగా అయినా ఒక ఇమిటేషన్ అంటే అది క్యాచ్ చేయాలి, నేను విన్నది నేను క్యాచ్ చేయాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి నాకు అదే అబ్జర్వేషన్. 4 years అప్పుడే నేను అప్పుడు డైలాగులు చెప్పేవాడిని. అంటే సో అంటే కృష్ణరాజు గారి సినిమా అప్పట్లో కడగడాల రుద్ర, బాబు నీ పేరేంటి? నా పేరు కటకటాల రుద్రయ్య. ఎవరున్నారు నీకు బంధువులు? ఉన్నారు. ఎవరు వాళ్ళు? పోలీసులు. ఎక్కడ పుట్టావు నువ్వు? కుప్పతొట్టులో పుట్టాను. ఈ విధంగా చిన్నప్పుడు నాకు 4 ఏళ్ళ వయసు నుంచి ఇలా డైలాగ్ అంటే వినటం చేయటం అదే అలవాటైంది. సో ఇప్పుడు కాబట్టి ఇమిటేషన్ అంటే సినిమా అంటే ప్రాణం. సినిమా చూడకుండా ఉండలేదు. సో ఫస్ట్ డే వచ్చిందంటే చూసేయాలి. మిస్ అయ్యానంటే ఓకే, ఏదైనా వర్క్ ఉంటేనే మిస్ అవుతాను, కానీ లేకపోతే ఫస్ట్ డే కంపల్సరీ చూడాలి సినిమా. అంత తపన సినిమా అంటే. సో రెగ్యులర్ సినిమా చూస్తూ ఉంటారు కంపల్సరీ అండి. సినిమా ప్రేమికులు అని నిజంగా అనిపించుకున్నారు మీరు. అండ్ సో అసలు మీ లైఫ్లో మీకు మిమిక్రీ అనేది చేయాలని అనిపించినప్పుడు మీరు ఫస్ట్ ఇమిటేట్ చేసిన వాయిస్? అదేనండి, అంటే మిమిక్రీ అదేనండి. నాకు అంటే నా వాయిస్ కూడా దానికి సహకరించాలి కదా. నేను నాకు ఏజ్ వచ్చేంత వరకు వాయిస్ అంటే నేను 7th క్లాస్లో అప్పుడు నేను ఉన్నప్పుడు శ్రీదేవి పెళ్లి క్యాసెట్లో దాదాపు 25 వాయిస్లు ఉన్నాయి. సో అన్నీ చేస్తూ ఉన్నాను. అది మాడ్యులేషన్ వరకు వచ్చిందా, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చినా రాకపోయినా దాని మీద ఇంట్రెస్ట్ అలా కలిగిందండి. అది చేసుకుంటూ వస్తూ ఉన్నాను. బట్ అంటే నా వాయిస్లో ఎక్కువగా నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఇది చాలా బాగుందండి, ఇది ఎక్సలెంట్గా ఉందని పబ్లిక్ చాలామంది చెప్పిన వాయిస్ అది ప్రకాష్ రాజ్ గారి వాయిస్. సో అది మీకు మీరు అది డబ్బింగ్ కూడా చేశారు తమిళ సినిమా? అవునండి, అంటే శాటిలైట్ మూవీస్ ఉంటాయి కదండి, వాటి వరకు. సో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ నేను ప్రజెంట్ చేస్తాను. ఒక్కడు అనే మూవీలో ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ చేశారు. అది అరే ఎవడురా నువ్వు, అరే నువ్వు ఎవరో నాకు తెలీదురా, కానీ నువ్వు చేసిన చాలా తప్పురా, నా ఇంటికి వచ్చి నా బంగారు మొత్తం దోచుకెళ్ళినా బాధపడేవాడిని కాదురా, నా దగ్గర ₹1 కోటి కొట్టేసినా తిరిగి సంపాదించుకునేవాడిని, కానీ నా లవ్వు, నా గుండె, నా హార్ట్, నా స్వప్న నువ్వు వెతుకెళ్ళిపోయావు కదరా. రోయ్ స్వప్న అంటే ఎవరనుకున్నారా? స్వప్న మెరుపైతే నేను ఉరుముండ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మండ్రా, గంగిరెద్దొచ్చి గొబ్బెమ్మని తొక్కిలినట్టు నా గుండె గొబ్బెమ్మని తొక్కేస్తావు నువ్వు. రోయ్ కొంటారెడ్డి బూరు సెంటర్లో పట్టుకుని ఓపెల్ రెడ్డిని కొడతావా? నేను మామూలుగా చంపను రోయ్, ముక్కలు నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా రోయ్, వీడి బాడీలోంచి ఎవడికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. నో కామెంట్స్ ఫ్రమ్ మై ఎండ్. అసలు ఏం మాట్లాడుకోవాలి అర్థం కావట్లేదు. అదేనండి అవినాష్ గారు, చెప్పాను కదండి, ఏది చేసినా డెడికేట్ అయ్యి చేస్తే ఖచ్చితంగా మనకి ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది, మంచి ప్లేస్ వస్తుంది. నిజం. సో ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు క్యాజువల్ మీతో మాట్లాడితే క్యాజువల్. బట్ దట్స్ ఫినామినల్. అండ్ వాయిస్ ఎన్ని మాడ్యులేషన్స్ చేయాలి అంటే ఒకటే టైంలో మీరు ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మీరు ఇప్పుడు ఒప్పుకున్నారు. ఒక 10 minutes 15 minutes పర్ఫార్మెన్స్ అనుకోండి. స్క్రిప్ట్ పరంగా ఒక్కొక్క క్యారెక్టర్కి 1 minute 2 minutes వేసుకున్నా అట్లీస్ట్ ఒక 5 characters అయితే చేయాలి మీరు. సో ఎలాంటి కేర్ తీసుకుంటారు మీరు మీ వాయిస్కి కానివ్వండి, లేదంటే మాడ్యులేషన్స్ కానివ్వండి? కేర్ అంటే ఒకటే విషయం అండి, రెస్ట్ అంటే ఎంత కష్టపడతామో అంత రెస్ట్ తీసుకుంటే మళ్ళీ వాయిస్ ఓకే అయిపోతుంది. కొన్ని అంటే మరీ కూల్ డ్రింక్స్ అనేది తాగటం, కూలింగ్ ఐస్ అనేది, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోకుండా ఉంటే చాలు. వాటి జోలి మసాలాలు కానీ కొద్దిగా ఫుడ్ పరంగా కాస్త కేర్ తీసుకుంటే అంటే గొంతుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాంటి కేర్ తీసుకుంటూ ఉంటానండి. విడిగా మామూలుగా రెస్ట్ తీసుకుంటే మెయిన్ వాయిస్కి ఓకే. దీన్ని బట్టి అర్థమైంది మీరు తక్కువ మాట్లాడతారు అంటే బయట తక్కువ, చాలా కూల్గా మాట్లాడితే స్టేజ్ మీద అంత గట్టిగా పర్ఫార్మెన్స్ చేయొచ్చు. సో స్టేజ్లో గట్టిగా పర్ఫార్మెన్స్ చేయాలంటే ఫస్ట్ సైలెంట్గా ఉండాలన్నమాట. నాలాగా
లిస్టర్స్ మీరు ఇంకా కాల్ చేయాలి జితేంద్ర గారితో, మీకు నచ్చిన వాయిస్. ఆయన ఎన్ని వాయిస్లు చేస్తారండి మీరు ఆల్మోస్ట్? నేను దాదాపుగా అంటే ఒక 100 వాయిసెస్, అంటే తెలుగు హీరోస్, హిందీ కూడా కొంతమంది చేస్తాను మ్యాక్సిమం. అంటే తెలుగు మెయిన్ ఓవరాల్గా ఓల్డ్ నుంచి మన సినిమా అన్ని జనరేషన్ మన తెలుగు వాళ్ళకి మన సినిమా కాబట్టి మన తెలుగు మ్యాక్సిమం. సో ఇండియన్ సినిమా కాబట్టి అప్పుడప్పుడు తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు కూడా తట్టి తెచ్చి అవుతుంటారు మెరుపు తీగల్లాగా. అంటే నాకు అన్ని లాంగ్వేజెస్ మీద కమాండ్ లేదు, బట్ తెలుగు ఫుల్ ప్లెజ్డ్, హిందీ అప్పుడప్పుడు, ఇప్పుడే కొద్దిగా ప్రిపేర్ అవుతున్నాను. బాలీవుడ్, హాలీవుడ్ కూడా ఎప్పటికైనా చేయాలి అని నా తపన. తప్పకుండా మీరు చేస్తారు, మేము చూస్తాము. వెల్ లిసనర్స్, మీరు ఇంకా కాల్ చేసి ఈ 100 వాయిస్లో మీకు ఏ వాయిస్ కావాలంటే ఆ వాయిస్ అధ్యక్ష ఫ్రీగా వచ్చేస్తారు వాళ్ళంతా. సెలబ్రిటీల కోసం మీరు కష్టపడద్దు, మెయిన్ సెలబ్రిటీ ఇక్కడే ఉన్నారు. ఆయన తర్వాత ఆయన లోపల నుంచి మిగిలిన వాళ్ళందరూ బయటకు వస్తారనమాట. సో మీరు అలా బయటికి రావాలి, మీకు నచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడాలనుకున్నట్టయితే, కొంతమంది ప్రభాస్ ఇష్టం, నాకేమో పవన్ కళ్యాణ్ ఇష్టం, ఇంకొంతమందికి లేడీస్కి అయితే మహేష్ బాబు ఇష్టం, కొందరు పూరి జగన్నాథ్ గారు, రవితేజ గారు, రానా గారు, నితిన్, అల్లు అర్జున్, ఎంతమంది ఉన్నారండి. ఉన్న వాళ్ళందరినీ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, ఆయన మీకు ప్రజెంట్ చేస్తారు హ్యాపీగా. వాళ్ళందరితో మీరు కనుక మాట్లాడుకున్నట్టయితే కాల్ చేసి ఉండండి 7038799611కి. యూకే నెంబర్స్ అయితే 441223770661, ఇండియా కాలర్స్ అయితే 0406662451 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. సార్ ఇప్పుడు మంచి పాట ఉందా మరి? ఎనీ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ సైడ్ నుంచి? మంచి సాంగ్ అంటే నాకు ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అండి. ఇళయరాజా గారి పాట, ఆయన సాంగ్స్ అప్పట్లో బాలు గారు పాడిన చాలా మెలోడియస్ సాంగ్స్. ఏ పాటైనా బాలు గారు, ఇళయరాజా గారు. ఓకే, ఏ పాట వేస్తారో తెలీదు నాకు కూడా, నేను చెప్పలేను. బట్ బాలు గారు, ఇళయరాజా గారి పాట అయితే గ్యారెంటీ. సో మీరు అప్పుడప్పుడు పాటలు కూడా పాడతారండి మీరు? పాడతానండి. నేను ఇప్పుడు కొత్తగా అంటే హీరోస్ పాడిన సాంగ్స్ ఉన్నాయి కదండి, అంటే యాక్చువల్గా ఇది ఘంటసాల గారి తర్వాత బాలు గారు, అంటే ఎన్టీఆర్ గారికి, ఏఎన్ఆర్ గారికి, కృష్ణ గారికి, చిరంజీవి గారికి, అంటే ఒక స్టైల్, వాళ్ళ స్టైల్లో పాట చేశారు. తర్వాత హీరోలు కూడా సరదాగా వాళ్ళు కూడా, అంటే ప్రొఫెషనల్స్ కాకపోయినా వాళ్ళు కూడా పాడటం జరిగింది అసలు. సో అలాంటి సాంగ్స్ కూడా నేను క్యాచ్ చేయడం జరిగిందండి. అలా నేను మన జూలై ఆడియో లాంచ్లో నేను చిరంజీవి గారి వాయిస్లో పాడుతూ చిన్న మూమెంట్ ఇస్తూ చేశాను, ఆట మాట పాట అని. అది నెక్స్ట్ పాట తర్వాత విందాం మనం. బట్ ఈలోపు కాలర్ ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు. కాదు కదా, కరెక్ట్. మీ వాయిస్ ఏమేమో బ్రేక్ అయిపోయి వచ్చిందా మ్యాటర్. బట్ ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు సార్? శ్రీనివాస్ రెడ్డి అంటే యుగాండా. అవును. ఓ సూపర్, ఎలా ఉన్నారు సార్? మీ భాషలో చెప్పాలంటే లవ్ కేక. అబ్బా, నా చెవులకు ఎంత ఆనందమో ఆ పదం వింటే. చెవుల్లో అమృతం పోసినంత స్వేచ్ఛగా ఉంటుంది. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, జితేంద్ర గారితో మాట్లాడండి సార్. జితేంద్ర గారు సార్ నమస్కారం సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, యుగాండా అండి సార్. యాక్చువల్గా యుగాండా నేను వద్దాం అనుకున్న లాస్ట్ ఇయర్ మిస్ అయింది. హలో సార్, చెప్పండి సార్ మీరు చెప్పండి సార్. జితేంద్ర శ్రీ అంటే ఏంటండి? శ్రీ అంటే ఏంటి అని అర్థం? శ్రీ అంటే అండి, శ్రీ అంటే సిరి, శ్రీ అంటే సిరి, శ్రీ అంటే సరస్వతి, అందరూ వస్తారు. చెప్పండి సార్, చెప్పండి సార్, మీరు చెప్పండి సార్ శ్రీనివాస్ రెడ్డి గారు. హలో చెప్పండి సార్. మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు సైలెంట్ ఉంటే ఎలా? సార్ చెప్పండి సార్. ఎవరి వాయిస్? అదే సార్, మన ఉదయ్ కిరణ్ మీ పెద్దోళ్ళు ఉన్నారే, నువ్వు నేను పిక్చర్లో ఉదయ్ కిరణ్. అవునవును, నాకు అది కావాలి. శ్రీనివాస్ రెడ్డి గారు, యుగాండాలో మీరున్నారే, కానీ ఇక్కడ తెలుగు1.com రేడియోలో మీరు నాతో మాట్లాడడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ పెద్దోళ్ళు ఉన్నారే, అసలు మీకు మా చిన్నోళ్ళ గురించి అసలు పట్టించుకోరు. ఎప్పటికైనా సరే నేను వసుని ప్రేమిస్తున్నాను, తనే నాకు దక్కుతుంది, ఇది మాత్రం నిజం. సో ఈ విధంగా ఉదయ్ కిరణ్ గారి వాయిస్ చేయడం జరిగింది సార్. హలో శ్రీనివాస్ రెడ్డి గారు, కాల్ కట్ అయిపోయిందండి. మేబీ అంటే సమ్ సిగ్నల్స్ ప్రాబ్లమ్. బట్
బాగుంది. వస్తువు మాత్రం దక్కిందంటారా, దక్కుతుందంటారా లేదంటారా? అంటే ఆయనకి వస్తువు దక్కుతం లేదో తెలీదు, మొన్న ఈ మధ్య మ్యారేజ్ అయింది మొత్తానికి. వాళ్ళ ఆవిడ మాత్రం దక్కింది దక్కింది. మొత్తానికి. బాగున్నారు, కపుల్ మాత్రం నైస్ పేరు. నేను మొన్నే చూసా. యా. సో వాళ్ళ గురించి పక్కన పెడదాం. ఇప్పుడైతే ఇళయరాజా గారు, బాలు గారు పాట అనుకున్నాం, మనం పాట వేసుకుందాం. ఓకేనండి. సో పాట తర్వాత వచ్చి మీ పాట వింటాం మేము. ఓకే, మిమిక్రీ పాట. మిమిక్రీ పాట అనకంటే మీ పాట అంటే బాగుంది, ఎందుకంటే యూ ఆప్ట్ అంటే మీరు వాళ్ళని ఓన్ చేసుకున్నారు. యూ ఓన్. అదే అంతేనండి. సో అది మీ పాటే అన్నట్టు. తప్పకుండా. సో ఆయన పాట వినే ముందు ఇప్పుడు పాట వస్తుంది, బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాత ఇళయరాజా గారి కాంబినేషన్ లో. ఆ పాట తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. వింటూ ఉండండి టాలీవుడ్ టాకీస్ విత్ అవేన్ అండ్ మన మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర గారు. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. మీరు ఇచ్చినారు టాలీవుడ్ టాకీస్ విత్ అవేన్ అండ్ మన మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర గారు అనమాట. సడన్ గా అలా చెప్తే ఇలాగా ఉంటుంది విశేషం. సో జితేంద్ర గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారు పాట అయిపోయింది. ఓకేనండి. సూపర్ సాంగ్ అసలు. మంచి సాంగ్, నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. నేను ఇందాక ఊహించింది కూడా అంతే, అభినందన ఏ సినిమాలో వేయచ్చు సాంగ్ అనుకున్నాను. ఓకే, అవునా? అయితే మనకు కాలర్ ఉన్నారు సార్ మరి. ఓకేనండి. హలో. హాయ్. హలో. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ అవేన్ అండ్ నమస్కారం జితేంద్ర గారు. నమస్కారం అండి. నా పేరు జయ, నేను హాంకాంగ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి. హలో హాంకాంగ్. హాంకాంగ్ నుంచి మేడం. నమస్తే. యా, హాయ్, ఎలా ఉన్నారండి? ఫైన్ అండి, బాగున్నానండి. యా, మామూలుగా మిమిక్రీ ఆర్టిస్ట్ అనగానే చాలా వేరియేషన్స్ లో, మాడ్యులేషన్స్ లో మీరు వాయిస్ ఇమిటేట్ చేస్తారు. అయ్యో 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 అయ్యో, హలో జయ గారు. సారీ మీరు సూపర్. ఓకే, సో జితేంద్ర గారు, దానికి బేసిక్ గా మీరు అంటే అందరి గురించి ఆర్టిస్ట్ బేసికలీ మీరు ఎవరినైతే ఇమిటేట్ చేస్తారో వాళ్ళ డైలాగ్స్ అవి మెమరైజ్ చేసుకోవడం నీడ్స్ లాట్ ఆఫ్ టైం కదా. అవునండి. అంటే ముందు యాక్చువల్గా పిక్చర్ చూసి ఇందులో ఒక మంచి డైలాగ్ ఉంది అనుకుంటే కంపల్సరీ అయితే నేను రికార్డ్ చేసుకుని, లేకపోతే మళ్ళీ ఇంకొక రెండోసారి వెళ్ళి చూసుకొని మళ్ళీ నేను రాసుకుని డైలాగ్ ప్రిపేర్ అయ్యి నాకు వచ్చింది అనుకున్నప్పుడు, నాకు నచ్చి వచ్చింది అనుకుంటే అప్పుడు నేను పబ్లిక్లో ఆడియన్స్లోకి తీసుకొస్తానండి వాయిస్. సో అది కంపల్సరీ. బాగా ముందుగా డైలాగ్స్ రాసుకుని దాన్ని ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఆ వాయిస్ మాడ్యులేషన్ కరెక్ట్ ఉందా లేదా చేసుకున్నప్పుడు మీరు పర్ఫామ్ చేస్తారు. అవునండి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇమిటేషన్ ఒక స్టైల్ అనే కాకుండా ఆర్టిస్టులు రకరకాల క్యారెక్టర్స్ చేస్తారు, అందులో ఇన్వాల్వ్ అయ్యి చేయటం. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు మామూలుగా ఒక ఇంద్రాలో ఒకలాగా చేశారు, ఒక ఠాగూర్లో ఒక క్యారెక్టర్, అంటే అలాగే ఒక అందరవాడు మాస్ క్యారెక్టర్, ఫుల్ మాస్ క్యారెక్టర్. సో ఈ డిఫరెన్స్ అనమాట, ఈ డిఫరెన్స్ ప్రజెంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు క్యాజువల్గా మెగాస్టార్ మీతో మాట్లాడుతున్నారు, జయ గారు నిజంగా మీరు హాంకాంగ్ నుంచి మరి ఇక్కడ మా కోసం ఫోన్ చేయడం, మాతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే నేను మీకు డైలాగ్ చెప్పకుండా మాత్రం ఉండలేకపోతున్నాను. ఎందుకంటే మీకు తెలిసిందే, ఒక ఠాగూర్ సినిమాలో చూసుకుంటే ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు, 28 కోట్లు ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్ల భారతదేశం ఎంతమంది పుట్టాలి, కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం మన దేశంలో అడుగడగా లంచం. ఈ విధంగా చెప్పచ్చు. కానీ అందరవాడు సినిమాకి వచ్చేసరికి గోవిందరాజుగా ఏడ్రా అయ్యారు బాబు నాకు గుర్తుపట్లా, నేను రా గోవిందరాజులే, అదేరా చిన్నప్పుడు మనం సీటుగా చెట్టు గిల్లేసప్పుడు అని చెట్టు కడేసి కొట్టిపోయిన కాప నేనే కదరా అని ఎప్పుడంతా రాజు కూడా తల బొక్కడతాడు, బొక్కందా ఈ పూడిపి పడదా. సో ఇలా క్యారెక్టర్స్, ఆర్టిస్ట్లో క్యారెక్టర్స్ కూడా గమనించి అవి ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. సో మీకు నార్మల్లీ ప్రాక్టీస్ కి ఎన్ని అవర్స్ మీరు స్పెండ్ చేస్తారు? అంటే అవర్స్ అంటే వన్ డే మ్యాక్సిమం కూర్చుంటానండి. అంటే ఒక వాయిస్ మీద, అంటే ఒక సినిమా చూశాను అనుకుంటే దాని గురించి ఆ డే స్పెండ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అయితే ఏంటంటే ఒక్కోసారి 10 నిమిషాల్లో చేయొచ్చు, ఒకసారి హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు, ఒకసారి 1 అవర్ పట్టొచ్చు. కొత్త వాయిస్ అనుకుంటే అంటే కొత్తది ఇది ప్రజెంట్ చేయాలి 80% అనుకుంటే ఒక హాఫ్ డే తీసుకోవచ్చు.
అదే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా చేసిన వాయిస్లు కూడా ఉన్నాయండి. అంటే అప్పటిదాకా ప్రాక్టీసెస్ కొన్ని సీనియర్స్ వాయిసెస్ కొన్ని ఇది చాలా కష్టమైనది అనుకున్నప్పుడు అది చాలా టైం కూడా తీసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ఏంటంటే సినిమా చూసి క్యాచ్ చేసి నేను మ్యాక్సిమం నేను ప్రజెంట్ చేస్తాను. కరెక్ట్. సో ట్రెండీగా ఉంటుందంటే ఇప్పట్లో ఈ సినిమాలు నడుస్తున్నాయి, ఈ హీరోస్ పాపులర్ కాబట్టి ఈ హీరోస్ గురించి చేయడం అవునండి, పబ్లిక్ కి ఇష్టంగా ఉంటుంది కాబట్టి చేస్తాం. అదేనండి, నాకు వచ్చిందని కాకుండా పబ్లిక్ నచ్చింది చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను. అదే సపోజ్ అది ఎవరైనా బాగా అంటే పాత యాక్టర్ గురించి ఎవరైనా అడిగితే సడన్ గా మీరు పాత ఆర్టిస్టులు కూడా నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను మేడం. పాత ఆర్టిస్టులు చేస్తానండి తప్పకుండా అండి. అవి కూడా కొన్ని ఉన్నాయండి, ఓల్డ్ ఆర్టిస్టులు కూడా, రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అలా ఓల్డ్ హీరోస్, కమెడియన్స్, విలన్స్ అవి కూడా క్యాచ్ చేస్తున్నాను. అంటే అన్ని 3 generations నేను క్యాచ్ చేసి బ్యాలెన్స్ చేస్తున్నాను. పబ్లిక్లో పెద్దవాళ్ళు ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరినీ అలరించాలి. సో 1 hour షోలో ఖచ్చితంగా అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా మ్యాక్సిమం చూసి చేస్తాను. అందరూ వస్తారనమాట ఈరోజు. మంచి మెయిన్ ఏంటంటే అప్డేట్గా కంపల్సరీ ఉండాలని తపన, ప్రయత్నం. మరి చిన్నప్పుడు ఇందాక విన్నాను, చిన్నప్పటి నుంచి మీరు చేయడం అలవాటని. మరి అలా స్కూల్లో టీచర్ని ఇమిటేట్ చేస్తుంటే గందరగోళం సృష్టించారా? చేశానండి. నేను చిన్నప్పుడు 7th క్లాస్లో 8th క్లాస్ ఉన్నప్పుడు 8th క్లాస్ టీచర్ని ఇమిటేట్ చేసాను. అలాగే ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు మాత్రం బాగా గుర్తండి, కామర్స్ లెక్చరర్ ఆయన అంటే చాలా భయం కాలేజీలో. ఆయన రాకుండానే నేను క్లాస్లోకి ఆయన వచ్చినట్టుగా ఎవరక్కడ కమాన్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ వేర్ ఆర్ యూ అనగానే సడన్గా అందరు లేచి నుంచుని నువ్వా చేసింది, ఇంకా వివిఎస్ గారు అంటే వివి సత్యనారాయణ గారు ఆయన పేరు, ఆయన వచ్చారేమో అనుకున్నాను అని. అట్లా ఇంటర్మీడియట్లోనే స్టూడెంట్స్ని అలా మబ్బి పెట్టి చేసేవాడినండి. సో అలా లెక్చర్స్ని అలా ఇమిటేట్ చేస్తూ, అలాగే ఇప్పుడు మన యూఎస్లో కూడా నేను ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ చేశానో ఆర్గనైజర్స్ కూడా నేను ఇమిటేట్ చేయడం జరిగిందండి. వాళ్ళ ఫోన్లోనే వాళ్ళ వాయిస్ విని అలా కూడా క్యాచ్ చేసి చేయడం జరిగిందండి వాళ్ళ దగ్గర. దట్స్ వెరీ నైస్ అండి. మరి ఏదైనా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ మీరు పర్ఫామ్ చేసేటప్పుడు కానీ ఆడియన్స్ నుంచి కానీ ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి ప్లీజ్. నా మెమరబుల్ అంటే నాకు మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఆయన వాయిస్ అంటే గురుగారు ఒక్క నిమిషం అండి నా కోసం అని చెప్పి ఆయన ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తూ ఉండగా గురుగారు నా కోసం ఒక్క నిమిషం అంటే ఆయన ఒక్క నిమిషం ఆగారండి అంత దూరం నుంచి. ఫస్ట్ ఆయన వాయిస్ ఇమిటేట్ చేశాను, ఆయన ఓకే అన్నారు. బట్ సినిమా అప్పుడు రామ్ చరణ్ తేజ్ మగధీర రిలీజ్ అయ్యి ఒక వీక్ డేస్ అయింది, జస్ట్ వీక్ టు 10 days అయింది. నేను రామ్ చరణ్ వాయిస్ నేను చెప్తూ ఉండేసరికి ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయి ఆయన దాదాపుగా 10 పల్లాంగ దూరం ఉన్న మనిషి నా దగ్గరికి వచ్చి అమాంతంగా వచ్చి వాటేసుకుని ఎంత బాగా చేస్తున్నా, ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఫోటోగ్రాఫర్స్ మధ్య కలిపి ఫోటో తినమా అనగానే నేను చాలా, ఎందుకంటే చిరంజీవి సినిమా అనగానే నేను లైన్లో నుంచొని అర్ధరాత్రి పూట టికెట్ కోసం ఫస్ట్ డే లైన్లో నుంచుని తెల్లవారుజాము వరకు వెయిట్ చేసి టికెట్ ఎలాగైనా సంపాదించుకుని సినిమా చూసామండి. అంత సినిమా అంటే ప్రాణం అండి. సో అలాంటిది మెగాస్టార్ నన్ను వచ్చి అలా అమాంతం వాడేసుకుని చేసరికి ఇంకా అదొక నిజంగా మెమరబుల్ అండి. మేడం నైస్ టాకింగ్ టు జితేంద్ర గారు. ఇలాగే మీరు మరిన్ని వాయిసెస్ ఇప్పుడు మీరు చాలా మందిని మా స్టూడియోలోకి తీసుకొచ్చేస్తారు, అలా వింటూ ఉంటాము. తప్పకుండా అండి. మీరు ఏం చేస్తారు మేడం? హాంకాంగ్ నేను హాంకాంగ్ లో కిండర్ గార్డెన్ టీచర్ అండి. అంటే మా ఏజ్ పిల్లకి స్టడీస్ చెప్తారు. ఓకే. సో జయ్ గారు నైస్ టు టాక్ టు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అవేన్. థ్యాంక్ యూ జయ్ గారు, బాయ్. కిండర్ గార్డెన్ అంటే మా ఏజ్ వాళ్ళనమాట. ఓకేనండి. అల్లరి చేసేవాళ్ళు. మీరు బాలకృష్ణ గారిది కూడా బాగా చేస్తారు. బాలకృష్ణ గారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు. అవునండి. మీరు డిసైడ్ చేసుకుంటే ఇద్దరు ఎవరు కావాలి మీకు? మీకేం కావాలో సరే వాళ్ళిద్దరిని కలిపి చేసేయండి, తొడగొట్టేసి. నేను యాక్చువల్గా సింహ 50 days ఫంక్షన్ చేసినప్పుడు బాలకృష్ణ గారు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నా పర్ఫార్మెన్స్ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. సో అందులో యాక్చువల్గా ఏంటంటే సినిమా రిలీజ్ అయిన 50 days ఫంక్షన్లో సింహ క్యారెక్టర్ చేశాను. ఆయన సార్ మీరు అనుమతిస్తే సింహ క్యారెక్టర్ నేను చేస్తున్నాను అని చెప్పి ఇమిటేట్ చేయడం జరిగింది.
ఈ లోకంలో రెండు ఉన్నాయి, ఒకటి మంచి, రెండు చెడు. మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరు చెడు చేస్తున్నారు, చెడు చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపేయండి. ఆపకపోతే నాకు తెలిసిన రెండు ఆప్షన్స్. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తాను. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తాను. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? మీరే తేల్చుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. నరకడం అంటే సూదులు గుచ్చడం, దారాలు తెంపడం. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మారిపోతావు. సూపర్. ఈ విధంగా ఇంటర్ చేయడం జరిగిందండి. ఆయన క్యారెక్టర్ సింహ 50 days ఫంక్షన్లో ఆయన ఎదురుకుండా, సార్ మీ పర్మిషన్ మీద మీ క్యారెక్టర్ నేను చేస్తున్నాను సింహ. సార్ దాన్ని కంటిన్యూ చేద్దాం, బట్ కాలర్ ఉన్నారంట. హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది, మనం ఏం చేయలేం దానికి, పర్లేదు. వెల్, సో ఆ తర్వాత బాలకృష్ణ గారు కూడా మీకు చాలా వండర్ఫుల్ కాంప్లిమెంట్ ఇచ్చారని చెప్పేసి విన్నాం. అవునండి. అండ్ అసలు వాట్ హీ వాంటెడ్ టు, ఐ మీన్ ఆయన అసలు ఏం చెప్పారు మీకు? అంటే చెప్పడం అనేది ఏమున్నది, అంటే చూసి ఎంజాయ్ చేస్తే అదే కాంప్లిమెంట్. చప్పట్లు కొడితే ఇంకా హీరోస్ పెద్ద వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నాం, వాళ్ళు చప్పట్లు కొట్టారు అంటే ఇంకా అంతకన్నా కాంప్లిమెంట్, గొప్ప కాంప్లిమెంట్ లేదండి. బట్ ఆయన స్టేజ్ దిగి వచ్చిన తర్వాత ఆయన చేపట్టుకుని ఒక 5 minutes చాలా బాగా చేశారు. ఇది చాలా బాగుంది, మంచి ఫ్యూచర్ ఉంది, పైకి వస్తారని బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. సూపర్. సో పెద్ద మంచి పని చేశారు అనమాట. సో జితేంద్ర గారు, మీకు అసలు మీ కెరీర్ అంటే మీరు ఈ కళారంగం వైపు రావడానికి అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడ పడింది? యాక్చువల్గా ఏంటంటే మా నాన్నగారు నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో, ఓకే, వాళ్ళ కాలేజ్ డేస్లో. ఇది నాకు అబ్బిందని అనుకుంటాను. బట్ అయితే ఏంటంటే ఇది భగవంతుడు ఇచ్చిన, అంటే ఆర్ట్ అనేది గాడ్ గిఫ్టెడ్ అండి. కానీ దాన్ని ఏంటంటే డెవలప్ చేసుకునేది మన చేతిలోనే ఉంటుంది. సో అది నాకు. హలో హలో, శ్రీనివాస్ రెడ్డి గారు. అవునవునండి, ఇందాక చాలా మీ వాయిస్ మొత్తం బ్రేక్ అవుతా ఉంటుంది, బట్ ఇప్పుడు మాట్లాడండి జితేంద్ర గారితో హ్యాపీగా. జితేంద్ర గారు. సార్ చెప్పండి సార్. మీరు ఇవ్వండా వచ్చే ప్రోగ్రామ్ ఏదో క్యాన్సిల్ అని చెప్పుకొస్తున్నారు, ఎలా? ఆంధ్ర అది ఏమో సార్, సంథింగ్ అంటే లాస్ట్ దీపావళికి రావాలి, బట్ అనుకోకుండా హాస్పిటల్ ఇదైంది. సో మీరు తలుచుకుంటే మళ్ళీ రావచ్చు అక్కడ. అదేనండి, మా అసోసియేషన్ వాడు, ఆంధ్ర అసోసియేషన్ వాడు తీసుకొస్తారు. అంటే లాస్ట్ ఉగాదికి మాళవిక వచ్చింది ఇక్కడికి. ఓకే సో అండ్ మన శ్రీరామ్. ఓకే సార్. ఇండియన్ ఐడీలో శ్రీరామ్ వచ్చారు. అయినా సార్ కలిసి చేస్తున్నాం షోస్. మాళవిక నేను కలిసి కూడా మన లాస్ట్ ఈ ఇయర్లోనే డెట్రాయిట్ కూడా వెళ్ళాము. సారీ, అవునండి, డాలస్కి వచ్చామండి. అవును సార్. సార్ నా కోసం ఒక మిమిక్రీ చేయాలండి. చెప్పండి సార్. రాజబాబు మీకు ఐడియా ఉన్నాడు కదా, హాస్య నటుడు. సార్ దానిలో ఒక మిమిక్రీ ఉందండి, సురమత్త అని సూర్యకాంతంతో. ఐడియా ఉందా? మీరు సినిమా చూస్తున్నారా? అంటే ఓకే సార్. ఏంటి బాబు అడగమన్నాని అడిగేశారు, రాజబాబు కావాలా? అయ్యి బాబోయ్, నాకు చాలా చిక్కండి చెప్తూ ఉంటే. శ్రీనివాస్ రెడ్డి గారు, ఎలాగైనా మమ్మల్ని ఇవ్వకుండా పిలిపించాలండి, లేకపోతే చాలా కష్టమండి. ఓకేనండి, సురమత్త నువ్వు చెప్పొస్తా. అయ్యి బాబోయ్. సో ఇలా ఈ విధంగా ఇమిటేట్ చేయడు సార్ రాజ్బాబు గారి వాయిస్. చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ. అంటే ఒకసారి డైలాగ్స్ అనేవి గుర్తుంచుకోకపోయినా ఆ వాయిస్ కమాండ్ చేస్తూ చాలా ఇమిటేషన్ అది వెరీ ఇంపార్టెంట్. సో రాజ్బాబు గారి బ్రదర్ చిట్టుబాబు గారు, అనంత్ గారు, వీళ్ళు ఇప్పుడు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్గా నన్ను చూస్తున్నారు. అంత బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, ఫస్ట్ టైం నేను అమెరికా వచ్చింది కూడా చిట్టుబాబు గారితోనండి. చిట్టుబాబు గారు, నేను, జయలలిత గారు మేము కలిసి వచ్చాము. బాగా చూసుకుంటారండి. ఏదైనా మూవీలో ఏమైనా చేస్తున్నారండి?
నేను మూవీస్ ఇంకా ఆర్టిస్ట్గా నేను మూవీస్ తెర మీదకి రాలేదు. తెర వెనక డబ్బింగ్ ఇవన్నీ చెప్తూ ఉన్నాను సార్. రికార్డింగ్స్ కానీ ఈ వర్క్స్ చేస్తూ ఉన్నాను. బట్ ఎప్పుడైనా అది కూడా భగవంతుని ఇంత కలిగించినప్పుడు అది కూడా కలిగిస్తే ఖచ్చితంగా చేస్తాను. అవకాశం వస్తాయండి, సార్. స్టోరీలో వచ్చారు కదా, ఇంకా ఆటోమేటిక్ అవే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సో శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ నైస్ టు టాక్ టు యూ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఓకే బాబు. థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అస్ టు నో అబౌట్ రాజ్బాబు గారు. ఆయన స్వర్గీయులై ఇంతకాలం అయినప్పటికీ కూడా ఆయన గుర్తుపెట్టుకొని మనం ఇంకా మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన వేసుకునేటువంటి ముద్ర అలాంటిది. అయ్యో, రాజ్బాబు గారు వెరీ గ్రేట్ ఆర్టిస్ట్. అండ్ అలాగే కరెక్ట్గా సినిమాల్లో మీరు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా రీసెంట్గా స్వర్గీయులైనటువంటి కమెడియన్స్ కొందరికి మీరు చెప్పారు, ఆర్టిస్టులకి. లక్ష్మీపతి గారు, మల్లికార్జునరావు గారు, అవును, వాళ్ళకి నేను చెప్పడం జరిగిందండి అవును. డబ్బింగ్. అది హరేరామ్ సినిమాకి లక్ష్మీపతి గారికి చెప్పానండి. సో ఇప్పుడు మనిషి ఎవరు పోకుండా ఉంటాడేనండి, ఓ రోజు అటు ఇటు. కాకపోతే ముందే వెళ్ళిపోయాం, కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్నాం కదా, అట్లాగే ఏదో భగవంతుడు పిలిచాడు, వెళ్ళిపోవాల్సి వచ్చింది. దానికి మన కారణం ఏమిటండి, ఓకేనండి, ఏదో అలా జరిగిపోయింది. ఇట్లా ఆయన వాయిస్ ఇంప్రెట్ చేయొచ్చు. సో అలాగే మరి మల్లికార్జునరావు గారు, పాకశాస్త్రం కన్నా, కామశాస్త్రం కన్నా, జ్యోతిష్య శాస్త్రం విన్నా ఎవడో ఆ అమాయకుడు మన జ్యోతిష్యం చెప్పించుకోండి నా దగ్గరికి వస్తున్నాడు, మీరు పక్క తప్పుకుంటే ఆ పని ఏదో నేను చూసుకుంటాను. తెలీదా, ఆ మాత్రం తెలియదేంటి? ఈ విధంగా మల్లికార్జునరావు గారికి నేను డబ్బింగ్ చెప్పడం జరిగిందండి. సూపర్ సూపర్. అంటే యూనో ఇక్కడ వచ్చేటువంటి చాలా ఫీలింగ్స్ వస్తాయి, ఎమోషన్స్ వస్తాయి. మీరు డబ్బింగ్ అంటే మనం ఒక ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ కానీ లేదంటే ఒక ఆర్టిస్ట్ కానీ చెప్తున్నప్పుడు స్క్రీన్ మీద మనం ఒకరిని చూస్తాం, వాయిస్ మాత్రం ఒకరిది వస్తుంది. సో ఈ జీవం ఆ జీవం రెండు బతకాలి ఇక్కడ. ఎందుకంటే స్క్రీన్ మీద క్యారెక్టర్ పండాలి, తర్వాత బ్యాక్గ్రౌండ్ వాయిస్ లోనే క్యారెక్టర్ పండాలి. అలా బాగా కష్టపడింది ఏదైనా ఉందా మీరు? కష్టపడిందంటే నేను అంటే ఇష్టపడి చేస్తాం కాబట్టి ఎంత కష్టమైనా హ్యాపీగానే ఉంటుందండి. బట్ అయితే నేను బాగా ఎంజాయ్ చేసిన దాంట్లో డబ్బింగ్ చెప్పినప్పుడు పోసాని గారు ఆయనే నన్ను పిలిపించి ఎంకరేజ్ చేశారు. అంటే మీ వాయిస్ బాగుందని బాగా చెప్పారు నాకు, ఇంకొక ఖచ్చితంగా 3-4 సినిమాలు చెప్పిస్తాను మీతో అని ప్రామిస్ చేసి ఆయన చెప్పించారండి. ఆయన సినిమా ఒకటి అందమైన అబద్ధం అనే సినిమా, అందులో ఆయన క్యారెక్టర్ అలా ఏమయ్యా పెద్ద మనిషి, వయసు రాగానే సరిపోదు, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఏమయ్యా కారులో చిన్నపిల్లలు, ఆడోళ్ళు, ముసలోళ్ళు కారులో దూర ప్రయాణం చేసే ముందు కారు కండిషన్లో ఉందో లేదో చూసుకునే బుద్ధిగానే ఉండకలా. కడుపు అనంతనవా గడితినవా అనుమతి తినేది గడికలు కదా, మాట్లాడవే. అస్సలు క్యారెక్టర్ కూడా వదలరా మీరు? అంత ఇన్వాల్వ్ అయితే కానీ ఆ షెట్ ఆయన ఎప్పుడు ఇలా అనుకుంది మాట్లాడరు. సో అంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కూడా కదలకుండా చేసామనుకోండి, అది ఏది ఉండదు. ఇన్వాల్వ్ అయితే చేస్తాం కాబట్టి కంపల్సరీ ఆ ఆర్టిస్ట్ కనిపించాలి నా ఉద్దేశం. అవును, చేసే వ్యక్తి కంటే మనం ఎవరిని చేస్తున్నా వాళ్ళని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగారు. మీరు ఇలా ప్రజెంట్ చేస్తూ ఇలా అన్నీ నేర్చుకుంటున్న టైంలో మీరు బాగా కష్టపడి నేర్చుకున్న వాయిస్ ఎవరిదండి? ఎంత ఇష్టమైనా సరే కొన్నిసార్లు ట్రయల్స్లో బాగా ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది అప్పుడు. అంటే ఇప్పుడు చిరంజీవి గారి వాయిస్ నాకు ఇంటర్మీడియట్ నుంచి ట్రై చేస్తే డిగ్రీ టైంకి వచ్చింది. సో అట్లా అంటే అప్పట్లో అట్లా. బట్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా తొందరగానే క్యాచ్ చేయగలుగుతున్నాం అండి ఇప్పుడు నా అప్డేట్. అంటే ఏదైనా అదేంటంటే దాని మీద పెట్టాలి, మనసు పెట్టి కాన్సన్ట్రేషన్ చేస్తే, డీప్ కాన్సన్ట్రేషన్ ఏదైనా సాధ్యమవుతుంది. ఒకటి తెలుగు ఆర్టిస్టులని కాకుండా బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నట్టు ఆర్టిస్టులు షారుఖ్ ఖాన్ వాయిస్ సపోజ్ అంటే మీరు చెప్పారు కాబట్టి కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ వాయిస్. ఇప్పుడు షారుఖ్ ఖాన్ డాన్ మూవీ నుంచి షారుఖ్ ఖాన్ డైలాగ్, उस दिन पे ऐसा होता, मैं कार में था और पुलिस मेरे पीछे और मुझ पर गोले चल रहे थे, लेकिन मैं आया, रिमेंबर एवरीथिंग. मुझे ये एक ही बात होती है कि मैं कौन हूँ, तुम सब कौन हो, मैं किस दुश्मन की बात करूँ, नारन वरदान की उस ऑफिसर डिसलवा की, कई तुम्हारी शरत तेजा, कई हमारे पूरे वफादार रबिश की तरफ तो नहीं है कि आई रियली एंजॉयड किलिंग मोर, डॉन को पकड़ना मुश्किल नहीं नामुमकिन. डॉन. సో ఐసా షారుఖ్ ఖాన్. సో ఇట్లా అంటే కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఏ లాంగ్వేజ్ అయినా అవ్వచ్చు, ఏ ఆర్టిస్ట్ అయినా అవ్వచ్చు.
క్యాచ్ చేసి ప్రజెంట్ చేయించాను. అండ్ అలాగే బాలీవుడ్లో ఇంకెవరు అది చేస్తారు మీరు? అండ్ బాలీవుడ్ అంటే ఎక్కువ కాదండి, ఇప్పుడు షారుఖ్ ఖాన్ అండ్ సంజయ్ దత్, ఓకే, मुन्ना भाई चले लेकिन पानी नहीं, बल्ब होते, बिजली भी नहीं है, तू फुटपाथ पे चलने सकती क्योंकि दुकानें खड़े ले। अरे नाम तो वेटिंग लिस्ट पे है, ट्रेन आ गया तो नाम तो वेटिंग लिस्ट पे है। अरे डॉक्टर बस भेजे तो वो नाइक बस भेजते, वो भी कहते हैं राउंड एंड राउंड। अगर बाबू तो अब हो गया ना तो कहे कि देश तो अपना हो गया है लेकिन लोग पराये हो गए हैं। ఈ విధంగా ఆయన వాయిస్ కూడా ఇమిటేట్ చేయొచ్చు. బట్ దాంట్లో చాలా లాజిక్ ఉంది ఆ డైలాగ్లో. సో అంటే యాక్చువల్గా చిరంజీవి గారు ఇదే డైలాగ్ చెప్పారు. సో అట్లా కంపల్సరీ అంటే మూవీస్ అండి ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అందులో దొరుకుతూ ఉంటాయి. అలా హాలీవుడ్లో కూడా ఒక డిఫరెంట్ వాయిసెస్ కోసం నేను ట్రై చేయడం జరిగింది. ఓకే, You can master will say no, master plan is not correct, so you are. What do you know? It's my precious. ఇది ది లార్డ్ ఆఫ్ రింగ్స్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ వాయిస్. ఇలా అంటే చెప్తున్నాను కదండి, ఏదైనా చూసి అబ్జర్వ్ చేయడం, దాన్ని ప్రిపేర్ అవ్వడం, ప్రజెంట్ చేయాలి. అది ఏ లాంగ్వేజ్ అయినా అవ్వచ్చు, ఏ ఇదైనా అవ్వచ్చు, కానీ డిఫరెంట్గా కనిపిస్తే అది ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నా లేదా అది చూసుకోవడం. మీ చిప్ బాగా స్ట్రాంగ్ అండి. ఓకే, మీ హార్డ్ డిస్క్ కూడా చాలా స్ట్రాంగ్. అదే అండి, మీ ర్యామ్ దేవుడు బాగా గట్టిగా పెట్టాడు మీకు. ఎప్పుడు ఇలా నొక్కేసి ఈ ర్యామ్ ఎంత స్ట్రాంగ్ అంటే మీది, ఆ హార్డ్ డిస్క్లో ఏంటి కీబోర్డ్ నొక్కి ఇక్కడ రామ్ వాయిస్ రావాలంటే రామ్ వాయిసే వస్తుంది, చిరంజీవి గారి వాయిస్ కావాలంటే చిరంజీవి గారే వస్తారు అక్కడ నుంచి. సో గ్లాడ్ అసలు ఎంత టాలెంట్ అండి. అంటే ఏ లేదండి, మిమిక్రీ అనేది ఉంది కాబట్టి, అందులో ఉన్నాం కాబట్టి దాంట్లో సాధ్యమైనంత వరకు దాన్ని సాధన చేసుకుని అందులో ది బెస్ట్ అనిపించుకుంటూ ఉండాలి. అంటే మనం ఏం పని చేస్తున్నాం అందులో ది బెస్ట్గా అంతేనా. మీరు ది బెస్ట్ అంటున్నారు. సో అసలు ది బెస్ట్ అని మనకు మనం అనిపించుకోవాలంటే మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అండ్ ఎలా ఉండాలి? అదేనండి, అంటే ఇప్పుడు అప్డేట్ ఏదో కొత్తదనం ఇప్పుడు మీకు ప్రకాష్ రాజ్ ఇందాక ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ చేశాను, ఇంకోటి స్టాలిన్లో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ఇంకా చిరంజీవి వాయిస్లో వేరియేషన్ చూపించాను. సో అట్లా ఇప్పుడు అప్డేట్గా మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అన్నారు కదా ఇందాక, మీరు అన్నారు, నేను విన్నాను, అది నిజం అండి. సో పవన్ కళ్యాణ్ అనగానే ఇప్పుడు అప్డేట్ మూవీస్ అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ అయితే కెమెరామెన్ రాంబాబు ఇట్లా ఉంటుంది. గబ్బర్ సింగ్ క్యారెక్టర్ అది బాగా ఎంజాయ్ చేశారు పబ్లిక్. సో గబ్బర్ సింగ్, నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను. ఎలా నీ గుమ్మలకు అడుపడానికి పోలీసులు భయపడతారంట కదా, ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టాడు వచ్చాడు చూడు, సరిగ్గా చూడు, నాలో చంపాలని కూడా వేసేయాలి, మిస్ అవ్వకూడదు. ఇప్పుడు చూడు ఒక్కడు కూడా మిగలేదు అక్కడ. నీకు మనుషుని పంపడం తెలుసు, నాకు చంపడం తెలుసు, నీ రాజకీయాలు కట్టేస్తున్నా కదా ఎంత. ఇప్పుడు చెప్తా, రాసుకో నీకు నీ హైకమాండ్ టికెట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు, నామినేషన్ కూడా వెయ్యనివ్వను. ఈ పిచ్చాసలు ఏదన్నా మాట్లాడుతున్నా కదా ఇక్కడ, చావడానికి కూడా కంగారంటారు మీకు. నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకు, బయటికి రానీకు. నాకు కొంచెం తెక్కుంది కానీ నాకు లెక్క ఉంది, ఆ తెక్కను చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకు గబ్బర్ సింగ్ నేను కెలిక నువ్వు అనుకోపోతే, అలా నీతో అనిపిపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. అప్పుడే అయిపోయింది అనుకో, ఇప్పుడే మొదలైంది. ఏ కొమ్మన్ అసలు మామూలు చప్పట్లు కాదు, దేత్తడి పోచముడి. సో ఇట్లా అప్డేట్గా వాయిస్ కమాండ్, డైలాగ్ డిక్షన్ ఇవన్నీ ఉంటాయి కంపల్సరీ. అలాగే నాట్ ఓన్లీ హీరోస్ అండ్ కమెడియన్స్, విలన్స్ అందరినీ కూడా, ఏ ఆర్టిస్ట్ అయినా. అంటే మీరు నార్మల్గా ఓన్లీ ఇలా అంటే ఆర్టిస్ట్ల వాయిస్లైనా లేదంటే మామూలుగా పక్షులు, జంతువులు? అవి కూడా చేయొచ్చండి. ఏంటంటే అది ముఖ్యంగా ప్రోగ్రామ్ మనం పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అక్కడ మెయిన్ సౌండ్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సౌండ్ బలంగా ఉంటే అంతకన్నా బలంగా చేయొచ్చు పర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు ఒక డైనోసార్ ఇలాంటివి కొద్దిగా హారబుల్గా ఉంటాయి. ముఖ్యంగా నేను జురాసిక్ పార్క్ అనేది యాక్చువల్గా నేను హరికిషన్ గారు
నాకు అది ఇన్స్పిరేషన్ అండి ఆయన. బట్ ఆయన చేసిన తర్వాత చూసి మళ్ళీ మూవీ తదేకంగా ఇంకొక 4-5 సార్లు చూడటం జరిగింది. అంటే ఇంట్రెస్ట్ కలిగి ఇంకా దాని మీద మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో అట్లా ఇప్పుడు డైనోజర్ అనగానే యాక్చువల్గా బతికిలేవు అవి ఏ సింహాలు పుల్లుగా చిరుత పుల్లుగా 3-4 కలిపి మొత్తానికి మిక్స్ చేస్తారు. సో కానీ వాటిని ప్రజెంటేషన్ ఎలా చేయాలి? సో ఇలా అన్ని రకాల జీవులు మీలో ఉన్నాయండి. సో అంటే హార్బుల్ అండి, ఇంకా డైనోసర్, ఇంకా మామూలు కుక్కలు పిల్లలు అన్ని రకాలు చేయొచ్చు. పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంటుంది. నాట్ ఎట్ ఆల్. ఎప్పుడైనా బర్త్డే షోస్ అలాంటి ఉన్నప్పుడు పిల్లల్ని అడుగుతూ ఉంటాం మీకు కావాల్సిన యానిమల్స్ ఏంటని. వాళ్ళు చెప్తున్నట్టు సరదాగా ప్రజెంట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఏంటంటే ఎవరికైనా వాళ్ళకి తెలిసిందే అడుగుతారండి. వాళ్ళకి తెలిసిందే మ్యాక్సిమం అంటే వాళ్ళు బాగా నోటెడ్ అయిన వాయిస్ అడుగుతారు, లేకపోతే నోటెడ్ అయిందే అడుగుతారు. తెలియనివి కూడా కొన్ని తెలియజేయడం అనేది కొంత ఇది క్రియేటివిటీ, కొంత ఇది అట్లా కూడా ప్రజెంట్ చేయొచ్చు. సపోజ్ బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి అనుకున్నారు, కానీ బ్రహ్మానందం గారు సమరసింహారెడ్డి అయితే ఎలా ఉంటుంది? ఇది క్రియేటివిటీ. సో అది నేను చేయడం జరిగింది. బాలకృష్ణ గారు మామూలుగా జనాలకు అందరూ తెలిసిందే, రండిరా మీ ఇడ్లీ పాది, రండిరా ఇడ్లీ పాది సరిపోకపోతే మీ ఊరు మొత్తం అందరిని పిలవండిరా, అందరిని తెగ నరుకుతా. సో ఇలా సీరియస్గా చెప్పొచ్చు. కానీ మరి ఒక కమెడియన్ ఆ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మానందం గారు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను ఇక్కడున్న గురువు గారు ఏంటంటే ఫోన్ చేసి ఫోన్లోనే వాయిస్లు, జితేంద్ర నిన్ను అంత దూరం నుంచి పిలవడం కష్టం, చెప్పమ్మా వాయిస్ చెప్పు, ఈ వాయిస్ చెప్పు అంటే నేను విని చెప్పడం. సో నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. సో బ్రహ్మానందం గారు ఆయన ఈ క్యారెక్టర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎక్స్ప్రెషన్ ఇక్కడ కనిపిస్తుంది, బట్ అక్కడ వినిపిస్తుంది. వాళ్ళు చూస్తారు, కెమెరా ద్వారా చూస్తారండి. హలో కాలర్ గారు ఒక్క నిమిషం ఆగండి. బ్రహ్మానందం గారు వచ్చారు. ఇక్కడ బ్రహ్మానందం గారితో మాట్లాడక మీతో మీరు లైన్ లో ఉండండి, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఏరా వీర్రాఘరెడ్డి, నా తండ్రి గుండె కోసిన ఈ గొడ్డలెత్తరు తడియారక ముందే నీ కొడుకు తల్లరికే నీ ఇంటికొచ్చా. ఏంట్రా మాట్లాడు? నీ నట్టింటికి వచ్చా. యూ కాన్ స్పీక్. నీ వంటింటికి కూడా వచ్చాను, నీ బాత్రూమ్ దగ్గరకు వచ్చాను. నీ అమ్మ కడుపు వాడా, నువ్వు చారా, నువ్వు చావరు, నువ్వు చావో తండ్రి. ఆ కత్తేది, ఆ గొడ్లేది, ఆ కత్తిపడేది తీ చచ్చిపోతా. నీ పదలు నేను చచ్చిపోతాను బాబు, నేను చచ్చిపోతాను తండ్రి. నీ అమ్మ కడుపు వాడా. అయ్యో హలో హలో నమస్తే అవిన్ గారు. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శేఖర్ మాట్లాడుతున్నా అండి, కోయట్ నుంచి. శేఖర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. వాళ్ళు జితేంద్ర గారితో మాట్లాడండి. నమస్తే అండి శేఖర్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి జితేంద్ర గారు, మీ మిమిక్రీ ఎక్సలెంట్ ఉందండి. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఎన్టీఆర్ లాగా చేస్తారా జూనియర్? శేఖర్ గారు మీరు కువైట్ నుంచి చేశారు, చాలా ఆనందంగా ఉంది. నేను ఆల్రెడీ దుబాయ్, బహ్రెయిన్ వెళ్ళాను, కానీ కువైట్ ఎందుకో పిలవట్లేదండి. ఒక్కసారి పిలవండి. సింహాద్రి అప్పుడు వచ్చారు మీరు? కువైట్ రాలేదు సార్, దుబాయ్ వచ్చాను, బహ్రెయిన్ వచ్చాను. సింహాద్రి అప్పుడు వచ్చారు సార్, మీరు మర్చిపోయారు? నేను యాక్చువల్గా వచ్చింది బహ్రెయిన్ 2 times వచ్చాను సార్, అండ్ దుబాయ్ వచ్చాను సార్, రసం ఇచ్చేసాను అంతేనండి. అదే ఓకే. మీకోసం ఎన్టీఆర్ ఏ డైలాగ్ కావాలి సార్ చెప్పండి. ఆదిలోంచి కానీ మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పండి. అంటే క్లాస్ కావాలా, మాస్ కావాలా, పౌరాణికం కావాలా? మూడు కావాలి సార్, మూడు కావాలి. ఓకేనండి. మరి మీకోసం ముందుగా తాతగారు లెవెల్లో చెప్పిన డైలాగు యమ దొంగ నుంచి. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైదరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారేమనే సావిత్రిదే జాతి
మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా వించి ప్రాణహారుడైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చెయ్యుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత దుస్సంస్కారం! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అదముడన్న కించ భావాన్ని క్రోపడి వేలతో సైతం పెకలించి వేసదా? మొక్కలు పొందే ముక్కడి దేవతలు, దిక్కులేని అష్టదిప్పాలకులు, మనగునిచ్చే పంచభూతంలో సైతం జై హో నడు అర్చించే విధంగా సింహాసనధిష్ఠించదా? స్వర్ణ మణిమ రక్త గజితాల అంకృతమైన సభా మందిరమున అపుండిత సేవదక్ష పరివార సమూహ మాధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా సతత సహస్రత పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా వించదా? ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. ఇంత డైలాగ్ చెప్పి నాకు డౌట్ ఏముంటుంది సార్ ఇంకా. సార్ సో ఇక్కడ అంటే టెంపో, ఆ వాయిస్ ఇమిటేషన్, టైమింగ్, అప్ అండ్ డౌన్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. సో మరి అంటే తమ్ముడు నరకాల్సింది వెనక నుంచి కదరా, ముందు నుంచి. ఎక్కడుంది దమ్ము అంటే నరకో. పతకండి అంటే వినలేదు కదరా, కొత్త మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు. ఇది మాస్ దమ్ము క్యారెక్టర్ సార్. సో అలా. అండ్ సార్ శేఖర్ గారు సార్ చెప్పండి అవిన్ గారు. ఇంకో విషయం ఏంటంటే మరి ఇంకో కాలర్ ఉన్నారంట అక్కడ. ఇంకొకరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నైస్ టు టాక్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. శేఖర్ గారు. ఓకే సార్, బాయ్ సార్, టేక్ కేర్. బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు సార్. Yeah. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నా పేరు సురేష్ అండి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. సురేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి సురేష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. జితేంద్ర సార్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు? మిమిక్రీ చాలా బాగుంది సార్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఈ ప్రకాష్ రాజ్ వాయిస్ మీరు ఇంతకుముందు మా కాలేజీలో చేశారు, అప్పుడు విన్నాము సార్. మళ్ళీ తర్వాత ఎప్పుడు కలుస్తాము అనుకుంటాను ఈరోజు. సో నైస్ ఆఫ్ యూ సార్. ఒక్కసారి మళ్ళీ ప్రకాష్ రాజ్ గారా? ఓకే డన్. ఒక్కసారి చేస్తారు. ఓకే సార్, మీకోసం అంటే వేరే క్యారెక్టర్ చేస్తాను. అంటే స్టాలిన్. చెప్పండి సార్. పరుగులో చేశారు, అప్పుడు చాలా బాగుంది. మళ్ళీ అప్పుడు మళ్ళీ చేస్తే బాగుంది అనిపించింది, కానీ అప్పుడు వెళ్ళిపోయారు. సార్ వాళ్ళ కాలేజీలో చేశారంట మీరు? అచ్చా ఓకే సార్. సార్ కాలేజీలో స్టేజ్ షోలో చేశారు. అంటే ప్రకాష్ రాజు ఈయన కాంబినేషన్ సార్? అవును సార్. అంటే ప్రకాష్ రాజ్ గారిది యాక్చువల్గా సాడ్. అందులోనే పర్లేదు, అందులోనే అవసరం లేదు, ఎందులో అయినా పర్వాలేదు. ఓకే సార్. స్టాలిన్ క్యారెక్టర్ మీకోసం చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. లైన్లో ఉన్నాడు సార్. ఓకే సార్. ఓకే. ఎరా సోంబరి, వార్డు మెంబర్ కూడా కాలేవు, అటువంటి వాడికి నా బిడ్డనిచ్చి కట్టబెట్టినా, ఎమ్మెల్యే పదవిని కట్నంగా ఇచ్చిన ఎట్ట చూసుకోవాలి నా బిడ్డ నెట్టిన పెట్టుకుని పూజ వల్ల అటువంటిది. ఎవడో పుడ్డింగ్ గాడు వచ్చినా నా కూతురు కూస్తూ ఉంటే అన్నీ మూసుకుని గమ్మని విన్నామంటే నీ చుట్టూ గన్మెన్లు పెట్టుకోవటం కాదు, నా కూతురు నువ్వు గన్మెన్లో ఉండాలా. పిచ్చి వేషాలు వేస్తే నీ గన్మెన్తో నీ కాల్చి చంపిస్తా. జేమా నువ్వు ఎందుకు కొట్టినావు అంటే నా బంగారు బుట్లు ఏలు పెడితే నేను కొట్టినాందట. అటువంటిది నువ్వు నా కుటుంబం మొత్తం జోలికి వచ్చినావు, నిన్నేం చేయాలా? చంపాలా. సో ఈ విధంగా నెల్లూరు స్లాంగ్ లో యా ఇది స్టాలిన్ క్యారెక్టర్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ మనతో పాటు ఇంకో కాలర్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సంతోషంగా ఉన్నావు సంతోష్? ఏ లోలి చలో సంతోష్ భాయ్ మాట్లాడండి జితేంద్ర గారితో. హలో జితేంద్ర గారు. హలో సంతోష్ గారు, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. చాలా బాగా చేస్తున్నానండి, మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తాం మేము. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆడియోడి ఫంక్షన్ లో కానీ రామ్ చరణ్ పెళ్లికి చేశారు కదా. అవును సార్. చూసాము, చాలా చూసాము. చిరంజీవి డ్యాన్స్ థ్యాంక్ యూ అండి. అంటే ఆయన ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి. ఇంకా మీరే వాడతారు కదా?
అవునండి. ఆ, పాట పాడుతూ డ్యాన్స్ అదొక అంటే కొత్త ప్రక్రియ మిమిక్రీలో ఒక అది చేశాను, హీరోస్ ఇమిటేషన్. నాకు మీ దాంట్లో ఎక్కువ నచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు. థ్యాంక్ యూ అండి. మీరు ఇప్పుడు చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? యాక్చువల్గా ఇందాక మా అవిన్ కోసం చేశాను గబ్బర్ సింగ్. సరే మీకోసం నేను రాంబాబు చేస్తాను. బాగుంటాడు. ఓకే. యాక్చువల్గా ప్రకాష్ రాజ్ గారు తన కాంబినేషన్ ఉంటుందండి, అది డైలాగ్ ఇంటర్వ్యూలో సీను. ఎలా మైకు కెమెరాలు పెట్టుకుని పెద్ద హీరో అనుకున్నావా? నీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసురా, అందుకే నేను నీ పొగరు క్యాలిక్యులేట్ చేసే మనుషులు తీసుకొచ్చాను చూడు. నా పొగరు క్యాలిక్యులేట్ చేస్తే నువ్వే బే, దాన్ని ఆ పొగరు ఒప్పుకోవాలి కదా. నువ్వు 10 మందిని తెచ్చుకో, 20 మంది తెచ్చుకో, 120 మంది తెచ్చుకో, ఎంతమంది తెచ్చుకున్నా నన్ను రౌండప్ చేసిన 4 మాత్రమే. ఆ 4 టాప్ లేపేస్తా, ఆన్ ది స్పాట్ వేసేస్తా. రే 4 చంపి చేస్తావు, 40 మంది చేతిలో చేస్తావు, చూస్తావు. రే నా అరెస్ట్ టెలికాస్ట్ చేస్తారా? ఇప్పుడు నువ్వు చావు టెలికాస్ట్ చేస్తావు చూడు. రే తీయండి రా కెమెరాలు. రే వీడి చావు డిస్కవరీ ఛానల్లో వేయాలరా. సో పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయాలంటే మీ తర్వాతనే ఇంకెవరైనా? అయ్యో అదేం లేదండి, అంటే యాక్చువల్గా నేను ఇమిటేట్ చేస్తున్నాను. ఓకే, అది ఏదన్నా ఎవరన్నా ఏం చేసినా ది బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేయాలి అంతే. నేను ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆత్మవిశ్వాసం అహంకారానికి నేను చేయగలను అనేది ఆత్మవిశ్వాసం, నేను మాత్రమే చేయగలను అనేది అహంకారం. సో అందుకనే నేను చేయగలుగుతున్నాను అంతే. వెల్ సో స్వీట్. సో సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. సార్ మనకు ఇంకో కాలర్ ఉన్నారంట, తీసుకుందాం. తప్పకుండా. హలో హలో. ఓహో మీరు సైలెంట్లో ఉంటారా? పర్లేదు, మీ సైలెంట్ మోడ్కి మా వైలెంట్ మోడ్ యాడ్ అయిపోద్ది ఇక్కడ, నో వరీస్. వెల్ సార్ జితేంద్ర గారు చెప్పండి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరు అప్పటి నుంచి చెప్పి మీరు ఇందాక చెప్పింది నాకు గుర్తుంది, మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత వైలెంట్గా మాట్లాడగలం అని. అవునండి. సో నేను మీకు బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా. బ్రేక్ తీసుకొని వచ్చేసి మళ్ళీ మాట్లాడదాం. సో లిసనర్స్ మీరు కనుక ఈలోపు కాల్ చేసేయాలి. జితేంద్ర గారి దగ్గర నుంచి ఏ వాయిస్, ఎలాంటి పెక్యులర్ వాయిస్ అయినా కానీ ఆయన ఇవ్వగలరు. 100 గొంతులండి బాబు. 2-3 గొంతులు వినేసరికే మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మా ఈడిని చేస్తున్నాడా అని చెప్పేసి. 100 గొంతులు అంటండి ఇక్కడ లైబ్రరీ, అదో పుస్తకం. ఏమంటారు, నో ఇట్స్ ఎ కంప్యూటర్. ఇట్స్ ఎ కంప్యూటర్ అనమాట. ఇంకా చాలా ఉంటాయి. ఈ చిప్పలో కాస్త చిప్పు ఉంది, దాని మీద. సరే నేను బ్రేక్ అన్నాను, మా వాడు కాల్ ఇస్తా అంటున్నాడు. కాల్ చూసుకుందాం. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను నీలిమ అండి, హైదరాబాద్ నుంచి. నీలిమ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ టైమా మీరు కాల్ చేయడం? ఫస్ట్ టైమే. సో స్వీట్ అండి. నీలిమ ఏమ్మా ఎలా బాగుందండి, మీరు నీలిమ చేస్తున్నారండి. ఓకేనండి. నీలిమ అంటే మా ఫాదర్ ఫ్రెండ్ వాళ్ళ డాక్టర్ కూడా ఉన్నది, ఆవిడ గౌకం చేసిందేమో అని అనుకున్నాను. చెప్పండి. మీ ఫాదర్ ఏం రిలేషన్ అండి? ఏమండి ఏం రిలేషన్ నీలిమ ఉంది? మీకు ఏ రిలేషన్ అవుతారు ఆవిడ? అంటే మా ఫాదర్ ఫ్రెండ్ వాళ్ళ డాక్టర్ అండి. అబ్బా నీ వాయిస్ నేను విన్నా, అందుకే అమ్మా నీలిమ అన్న. నేను ఫస్ట్ మిమిక్రీ చేస్తున్నా, నీలిమ అని కనుక్కోకుండా ఉండడానికి అలా మిమిక్రీ చేస్తున్నా. కాదు వాయిస్ నేను విన్నాను కదా నీది. ఎలా ఉన్నా అమ్మా? ఎలా ఉంది ఒంట్లో? ఎలా ఉంది ఒంట్లో? ఎలా ఉంది? అంతా హ్యాపీ కదా? చెప్పండి, మీరు మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడైనా షోస్ ఇస్తా ఉంటారా? షోస్ అండి, నేను మొత్తం వరల్డ్ వైడ్గా షోస్ ఇస్తూనే ఉన్నాను. నేను రీసెంట్లీ తుపాకీ ఆడియో ఫంక్షన్, మన జులై, సింహ, నాగవల్లి ఇలా ఆడియో ఫంక్షన్స్కి వీటికి చేయడం కూడా జరిగింది. అయితే నేను చూస్తా ఉంటాను. కాకపోతే ఇప్పుడు రేడియో విజిట్ చేసుకోలేకపోతున్నాను. ఓకే, నేను ఇప్పటి వరకు కూడా నీలిమ అంటే మా కజిన్, అదే నీలిమ అని అనుకుంటున్నాను. ఆ వాయిస్ కూడా అలాగే ఉంది నీలిమ పేరుతో పాటు. ఆ నీలిమలో మాట్లాడాలని అట్లా మిమిక్రీ చేస్తున్నా. చెప్పండి, మీకు మీ ఫేవరెట్ నేర్పిస్తారండి మీరు? ఏమండి మిమిక్రీ నేర్పిస్తా? అంటే ఇక్కడ నా దగ్గరికి ఎవరైనా అంటే మిమిక్రీ నేను నేర్చుకోవాలనుకున్నాను వస్తే కంపల్సరీ నేను చెప్తానండి.
అంటే ఇక్కడ ఏంటంటే మిమిక్రీ అనేది స్వతహాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలండి. అంటే కనీసం వాళ్ళకి స్వతహాగా ఒక 4-5 వాయిస్ల ముందు వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు చెప్పగలిగేటట్టు ఉంటే అప్పుడు కనీసం నేను 6వ వాయిస్ ఎలా ఉంటుంది అది నేను చెప్పగలను. నేర్పించచ్చు అంటారా? అది ఒక అంటే ఒకటండి, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే కాన్సన్ట్రేట్ చేస్తే, అంటే దాని మీద ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే, సపోజ్ ఒక 4 ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైఎస్ అంటే చాలామంది చేస్తూ ఉంటారు, అవి కామన్. కానీ ఇవి కాకుండా ఈ దాటి ఇంకొద్దిగా ముందు పరిధిలోకి వెళ్ళి ఇది నేర్చుకోవాలనుకున్నప్పుడు అది వినగా ఖచ్చితంగా వస్తుందండి. అంటే ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, ప్లస్ అది చేయగలిగే ఇది ఉండాలి, అప్పుడు చెప్పగలం. అంటే ఇది డైరెక్ట్గా కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా చూసేదానికన్నా మామూలుగా వింటూ, అంటే ఇంకొక ఆర్టిస్ట్ చేస్తే విని కూడా చేయొచ్చండి. అలా కూడా చాలామందికి తేలిగ్గా వస్తుంది. మామూలుగా ఏమైనా కోర్సెస్ అలా ఆఫర్ చేస్తున్నారా, నేర్పిస్తున్నారా? అలా ఏదండి కోర్సెస్ అలా నేను, ఎందుకంటే నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా చెప్తాను. కోర్స్ లాగా దాన్ని ఇంకా అలా ఏం చేయట్లేదు. ఖచ్చితంగా నేను ఫోన్ ద్వారా అయినా సరే నేను వాయిస్ ఇలా ఏం కావాలి అది మళ్ళీ వాళ్ళ వాయిస్ విని కూడా నేను చెప్తాను, సజెషన్ ఇస్తాను కంపల్సరీ. దీన్ని ప్రత్యేకించి అంటే కోర్స్ అంటే పర్టికులర్ కోర్స్ ఏమి ఉండదండి, అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, తపన ఉండాలి, అది చేయగలిగే ఏది ఉంటే ఈజీగా ఆటోమేటిక్గా వస్తుందండి. 10 వాయిస్లు చేయగలిగితే 11వ వాయిస్ ఎలా ఉందో చెప్పగలను, దాన్ని బట్టి వాళ్ళకి మిగతా వాయిసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరు ఈజీగా. నాకు చిన్నప్పటి నుంచి నేను వినగా వచ్చిందండి మిమిక్రీ. శ్రీదేవిపల్లి క్యాసెట్ అని విని ఇన్స్పిరేషన్ అంటే నాకు సీనియర్స్ అందరూ ఇన్స్పిరేషన్ లెక్కనండి. అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, పెద్దవాళ్ళందరూ. అంటే ఈ కళకి గుర్తింపు వచ్చి పద్మశ్రీ అవార్డు తీసుకున్న డాక్టర్ నీలర్ వేణుమాధవ్ గారు కానీ, ఒక మిమిక్రీ హరికిషన్ గారు కానీ, మిమిక్రీ శ్రీనివాస్ గారు, ఇంకా అట్లా చాలామంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్స్. ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ ఒకలాగే చేయాలని ఉండదండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒకళ్ళు సౌండ్స్లో ప్రత్యేకత ఉంటుంది, ఒకళ్ళు వాయిస్లో ప్రత్యేకత ఉంటుంది, ఒకళ్ళు ఇంకా వేరే విషయంలో, అట్లా సింగింగ్లో, ఒకళ్ళు మ్యూజిక్లో, ఒకళ్ళుగా అట్లా రకరకాల ఒక్కొక్కరు ఒక ప్రత్యేకత ఉంటేనే అది బాగుంటుందండి. అప్పుడు ఏంటంటే అందరూ కలిసి కూడా ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు. అలా కూడా చేసాం మేము, అలా కూడా చేయడం జరిగిందండి ప్రోగ్రామ్స్. ఓకే అండి, నేను విన్నాను మీది సెపరేట్ గా ఏం చేయను. థ్యాంక్స్ అండి, నైస్ టు టాక్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ నీలిమ గారు, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. అండ్ వెల్, ఇప్పుడైతే పక్క పాట విందాం సార్. నేను మాట తప్పని సరే పక్క పాట వింటాము మనం, మీకు రెస్ట్ ఇస్తాను నేను ఒక 5 minutes అట్లీస్ట్. సో మీకు బాగా అవసరం, నాకు అర్థమైంది అది. బట్ పాట మాత్రం పాడించుకోవాలి. ఈ పాట తర్వాత పాడించుకుంటాను నేను పాట, మీ పాట. వాళ్ళు మీరు పాట ప్రిపేర్ అవుతూ ఉండండి, ఈలోపు మేము పాట వినాల్సి వస్తాం. తప్పకుండా వాళ్ళ లిస్టర్స్ మీరు కనుక ఈలోపు అలాగే కాల్ చేసి, మా కిరణ్ అక్కడ నుంచి ఏమో సైకిల్ చేస్తున్నాడు, మీరు కాల్ చేసి సరదాగా జితేంద్ర గారితో మాట్లాడాలి, లేదంటే ఏదైనా వాయిస్ వినాలనుకున్నా పెక్యులర్గా, లేదంటే ఇలాంటి డైలాగ్ అయినా కావాలనుకున్నా మీరు కాల్ చేస్తూ ఉండొచ్చు. సరదాగా కాల్ చేసేయండి. 703-879-6611. అదేనండి 703-879-6611. తర్వాత యూకే నెంబర్స్ అయితే 441222377061. తర్వాత ఇండియా నెంబర్స్ అయితే 0406662451. స్కైప్ నుంచి కనుక కాల్ చేసేయాలి, పాజిటివ్గా ఉంటుంది అనుకుంటే story.live కాల్ చేసేసి మీరు కాల్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి టాలీవుడ్ టాకీస్ విత్ అవిన్ అండ్ జితేంద్ర గారు. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. మీరు ఇచ్చినారు టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే అవిన్ అండ్ మనతో పట్టినారు మన మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర గారు అనమాట. సార్ జితేంద్ర గారు, మా పాట ఆ పాటకు ముందు ఇవాళ ఒక బర్త్డే బాయ్కి బర్త్డే స్పెషల్ ఇచ్చేద్దాం మనం. మీరు అలా కంటిన్యూ అయిపోండి, ఇంకా మొత్తం మనం ఇందాక ఏమనుకున్నా అన్ని కంటిన్యూ అయిపోండి. దాని తర్వాత నేనేం అడగాలి అది అడుగుతాను. ఓకే, నేను ఇప్పుడు ఎవరు వాయిస్ ఇమిటేట్ చేస్తున్నాను అనేది మీకు తెలియాలి. గుర్తుపట్టారా నన్ను? ఈరోజు బర్త్డే బాయ్ అన్నారు కదా, అందుకే వచ్చేసాను. ఓకేనా? ఓకే 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 మరి మీకోసం అని హ్యాపీ బర్త్డే టు నాగ చైతన్య గారు. మరి మంచి జోష్ డైలాగ్ మీకోసం. డిస్కో మీటింగా ప్రిన్సిపల్ గారు చాలా బాగా మాట్లాడారు మన గురించి, కాలేజ్ గురించి. చదువుకోవడానికి అయితే కాలేజ్గా రావట్లేదు, కరస్పాండెన్స్ కోర్సా తీసుకుంటాం, దానికి కాలేజ్ కింద రావటం. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు క్లాసులు డొమ్మా కొడుతూ ఉంటాం, కానీ ఒక్క మాట మాత్రం నిజం సార్,
డొమ్మ కొట్టే వాడి దగ్గర ఉన్న నాలెడ్జ్ క్లాసులోకి వచ్చిన చదువుకున్న దగ్గర ఉండదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నాడు, ఎప్పుడు చదువుతూ ఉంటాడు, రే బుజ్జి లేరా, నిన్ను జగదాంబ సెంటర్లో వదిలేస్తే ఇంటికి ఏ బస్సు ఎక్కి వెళ్తారా? చూసారా వాడి తల్లిదండ్రులు వాళ్ళు ఎలా పెంచుతున్నారో. చిన్న పిల్లలకి పాఠాల మీద ఇంట్రెస్ట్ కలిగించడానికి చాలామంది చాలా బుక్స్ రాశారు, కానీ ఒక కాలేజ్ కుర్రాడు ఆలోచనలు ఎల్ఐసేసి ఒక్కరైనా ఒక్క బుక్ అన్న రాశారా సార్? వీలైతే ముందర పంచడం సార్, స్టూడెంట్ మాట్లాడు, ఎవరో వరకు ఎందుకు, మేము కోరుకున్నది చేయగలిగితే ముందు నాకే మారాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మీ నాగ చైతన్య. అది జోష్, దట్స్ జోష్ డైలాగ్ నాగ చైతన్య. సో ఈరోజు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది టు నాగ చైతన్య గారు. సో మీరు ఈ వాయిస్ ఆయనకి వినిపించినప్పుడు ఆయన ఏమన్నారు అసలు? ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే బ్రహ్మానందం గారే ఫోన్లో తీసుకుని జిత్తు ఎక్కడున్నా నాగ చైతన్య గారికి అండ్ పర్మిషన్ తీసుకుని చైతుకి ఆయన వాయిస్ వినిపించు అన్నారు. సో నేను వినిపించడం జరిగింది. సో అలా ఆయన ఇచ్చిన వర్డ్ ఏంటి మీకు? నా చైతన్య గారు ఏమన్నారు? ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది, చాలా నైస్ టు మీట్ యూ, నైస్ టు టాక్ టు యూ. సో దట్స్ దిస్ ఆర్ కాంప్లిమెంట్. ఇలా ఇప్పుడు మా పాట తర్వాత లైన్ ఇంకా అందరిని పిలిచేసేయండి ఇవాళ తప్పకుండా. మరి సాంగ్ పాడతానన్నారు. ఓకే, అంటే ఇప్పుడు కూడా నేను అంటే రీసెంట్లీ నేను చేసింది ఏంటంటే ప్రయోగం, అంటే మిమిక్రీలో ఆట మాట పాట అంటే 3 మిక్స్ చేస్తూ చేయడం, దానికి కొద్దిగా మ్యానరిజం మిక్స్ చేస్తూ, వాయిస్ సింగింగ్కి వాయిస్ మిక్స్ చేస్తూ, మధ్యలో డైలాగ్ అట్లా కూడా 3 కలిపి వచ్చేటట్టుగా చేశాను. ఇప్పుడు తమ్ముడు తమ్ముడు అనే పాట మరి మెగాస్టార్ చిరంజీవి గారు పాడారు, ఒరిజినల్గా ఆయన వాయిస్లో పాడారు. అది మీకు నేను చేసాను సార్. తమ్ముడు అరే తమ్ముడు, ఈ తికమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే, నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదా నా మాటింటే, అమ్మడు ఓయ్ అమ్మడు, నువ్వు మరీ పరాగ్గా ఉంటుంటే, నీకు నిదరే సరిగా రాకుంటే, ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే. మాస్టారు మాస్టారు మంచి లెక్చరు ఇచ్చారు, మాస్టారు మాస్టారు లవ్లో మీరు మెగాస్టారు. థ్యాంక్ యూ తమ్ముడు. అరే తమ్ముడు, ఈ తికమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే. సో ఈ విధంగా మెగాస్టార్ పాట చెప్పచ్చు. మెగాస్టారే కాదండి, నేను దాదాపు అలా హీరోస్ చాలామందిని నేను పెట్టుకున్నాను వాయిసెస్. ఇప్పుడు మరి నాగ చైతన్య గారికి ఈరోజు బర్త్డే విషెస్ కాబట్టి ఆయన గిఫ్ట్ నాగార్జున గారు హోంవర్క్ ఇచ్చారు. నాగార్జున వాయిస్ నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను. సీతారామరాజు సినిమాలో ఆయన ఒరిజినల్గా పాడారు. సిగరెట్ మీద పాడతారు పాట ఆయన. చీపుకు చూడకు పొరపాటు, చిరాకు పడదా సిగరెట్టు, మహమ్మారి అని తిట్టద్దు, మహిమ తెలుసుకుని చేకొట్టు, తెలియకపోతే చెబుతా గాని తప్పని మాత్రం అనవద్దు. వినుడు వినుడు ఈ సిగరెట్ గాదా వినుడే మనసారా, వింటే మీకు జ్ఞానోదయమే దమ్ములాగకుంటారా. చుట్టా బీడి దంబాకు అన్నీ చుట్టాలే తనకు, అనాథ నుంచి ఆచారంగా వస్తూ ఉంది అలవాటు. గరీబుకైనా నవాబుకైనా అంతా సమానమేనంటూ, పేద పెద్ద తేడాలెరుగని అసలు సిసలు కమ్యూనిస్టు ఈ సిగరెట్టు. సో ఈ విధంగా ఒరిజినల్ వాయిస్ నాగార్జున గారు పాడారు. మరి మీకు ఇష్టమైన ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన నువ్వు సారా తాగుడు మాను రన్నో, లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్నా, నువ్వు బీరు తాగుడు మాను రన్నో, లేకుంటే బాల్చి తన్నేస్తావు రన్నా, అరే బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు తాగినా, ఏ లింగా బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు తాగినా, జబ్బు పడి నీ ఒళ్ళు గబ్బు పడిపోతాది. నువ్వు సారా తాగుడు మాను రన్నో, లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్నా, నువ్వు బీరు తాగుడు మాను రన్నో, లేకుంటే బాల్చి తన్నేస్తావు రన్నా. ఈ విధంగా సో ఇలా యాక్చువల్గా ఏంటంటే నేను ప్రొఫెషనల్ సింగర్స్ని కూడా ఇమిటేట్ చేయగలను. సో అది కూడా అందులో ఒక ప్రక్రియ. బాలుగారు పాడిన పాట ఆయన ఖాళీ లేకపోతే ఉదిత్ నారాయణ పిలిపించి ఆ పాట పాడిస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సాంగ్ ఒకటే ఉంటుంది, ట్యూన్ ఒకటే ఉంటుంది. మీకు ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ హీరోలు పాడిన పాటలు వినిపించాను. ఇప్పుడు ప్రొఫెషనల్ సింగర్స్ని ఎలాగంటే బాలుగారు పాడిన పాట పొరపాటుగా ఆయన ఖాళీ లేకపోతే ఉదిత్ నారాయణ పిలిపించి ఆ పాట పాడిస్తే ఎలా ఉంటుంది. సో సాంగ్ ఒకటే ఉంటుంది, ఇక్కడ వాయిస్ చేంజ్ కోసం అనమాట, వాయిస్ డిఫరెన్స్ చూపించడానికి సింగర్స్ ప్రొఫెషనల్ సింగర్స్. రాజా అనే సినిమాలో ఓ పాట
ఓ మెలోడీ సాంగ్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించి కదలెన్నో కదిలేలా, నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా, జ్ఞాపకాలే మై మరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా. ఇది బాలుగారి స్టైల్. యాక్చువల్గా ఈ పాట ఉదిత్ నారాయణ గారికి ఇస్తే ఎలా ఉంటుంది? ఆయన కూడా మన తెలుగు పాటలు చాలా పాడారు, కాకపోతే ఆయన వాయిస్ మనకి తెలిసే ఉంటుంది కాబట్టి అందుకే నేను ఈ పాట ఆయన పాడలా, కానీ పాడితే ఎలా ఉంటుంది? ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా, నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా, జ్ఞాపకాలే మై మరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. సో ఈ విధంగా హిందీ సింగర్ గా మన తెలుగు పాట పాడిస్తే ఇలా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్లు పాడుతూ ఉన్నారు కాబట్టి రమణ గోగుల్ గారు పాడితే ఈ పాట ఎలా ఉంటుంది? రమణ గోగుల్ ఆయన స్టైల్ ఆయనకు ఉంటుంది, బట్ ఈ పాట ఆయనకి ఇస్తే ఎలా పాట? ఈ పాట ఆయనతో పాడిద్దాం. హలో 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 నమస్తే. అయ్యో నమస్తే అండి. మీరు కంగారు పడకండి, మమ్మల్ని కంగారు పెట్టకండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మయ్య, గుడ్ మార్నింగ్ అండి. ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఆయనతో పాటు వచ్చిన సెలబ్రిటీస్ కూడా ఎక్కడికి వెళ్ళరు, ఆయన ఇక్కడే ఉంటారు. మాట్లాడండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. అద్భుతమైనటువంటి మీ ప్రతిభ పాట వాళ్ళకి నా కైమోడుపు. అయ్యో థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. మేడం గుడ్ నేమ్ ప్లీజ్. చాలా అద్భుతం. జయప్రద గారు. నమస్కారం అండి. ఎక్కడ మేడం, ఎక్కడి నుంచి అండి? నమస్తే అండి. గుంటూరు అండి. గుంటూరు ఏమండి? ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు. గుంటూరు అండి. ఓకే ఓకే మేడం. గుంటూరు అంటే మాది విజయవాడే ప్లేస్. గుంటూరు గుంటూరు వస్తా ఉంటాం ప్రోగ్రామ్స్ కూడా. 9th కూడా ఒక షో ఒకటి ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్స్ అండి. అసలు ఒరిజినల్ గా వాళ్ళు పాడుతున్నట్టే, వాళ్ళు మాట్లాడుతున్నట్టే. మా స్టోరీలో దశకంఠుడు ఉన్నాడు. దశకంఠ అని పేరు నేనే ఇలాగే మీకు చెప్పకుండా. అయ్యో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండి. చాలా చాలా చక్కగా చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు 10 ఏళ్ళు చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్ మేడం. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన వాయిస్ ఉందంటారా? ఇంకా అంటే ఇప్పుడున్న అప్డేట్ హీరోస్ ఎవరైనా? శోభన్ బాబు గారు. జయప్రద గారు, మీరు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. దానికి చాలా ఆనందంగా ఉంది. దానికి ఎంత సంతోషం వ్యక్తం చేస్తానంటే, నేను జయప్రద కూడా చాలా సినిమాలో యాక్ట్ చేసాం ఆఫ్ కోర్స్. బట్ ఇప్పుడు మీ పేరు వినగానే కూడా చాలా అనిపించింది. ఎక్కడి నుంచి ఉన్నా సరే మీకు ఖచ్చితంగా మంచి రెస్పాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి మేడం. థ్యాంక్స్. సో ఈ విధంగా క్యాజువల్గా మాట్లాడచ్చు మేడం. సో
జయప్రద మీరు గారు అడిగారు. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్స్ లాట్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ సార్ మీకు అవుట్ ఆఫ్ టైం నడుస్తుంది కాబట్టి, అంటే మీరు రన్నింగ్ షార్ట్ టైం కాబట్టి తొందరగా రమణ గోగుల్ గారిని, అల్లరి నరేష్ గారిని, ప్రభాస్ గారు అనుకున్నాం మనం. ఇంకా ప్రభాస్ ఇలా ఒకసారి రమణ గోగుల్ గారు. ఓకేనండి. యాక్చువల్గా ఆయన పాటలు వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే ఏ తొందర తొందర ముద్దుల గొమ్మ ఎందరి ముందర రేపకే నా గుండెలో దడదడ. సో ఈ స్టైల్ ఉంటుంది. ఈ పాట మరి ఏదో ఒక రాగం అనే పాట, ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలే మై మరపో జ్ఞాపకాలే మేల్కొలపో జ్ఞాపకాలే నెట్టోర్పు జ్ఞాపకాలే ఓదార్పు. హే హే అనకుండా మాత్రం ఉండరండి ఆయన అస్సలు. సో అట్లా ప్రజెంట్ చేయొచ్చు. సో ఇలా అంటే బాలు గారు అప్పట్లోనే చాలా అద్భుతాలు చేశారు. అంటే ఎన్టీఆర్ పాడుతున్నట్టు చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా, నాగేశ్వర గారికి వచ్చి అదగదీం తగ అదగ అదగదీం తగదీం 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 తగదీం. ఇట్లా చిరంజీవి గారు ఈ పేటకు నేను మేస్తిరే నిరుపేదల పాలిటి పెన్నిది కాయ కష్టం ఎరగని వాళ్ళకు కలేజాలు జస్తి అనేనే ముఠా మేస్తిరి అనేనే ముఠా మేస్తిరి. సో ఇలా ఇమిటేషన్ అప్పుడు బాలు గారు అంత యాప్ట్గా చేశారు. సో అలాగే మరి కృష్ణ గారు అప్పన్న తన్నమన్న అందరికి దండాలన్న అపన్న తన్నమన్న అందరికి దండాలన్న తాగినోడి నోట నిజం తన్నుకొని వస్తాదన్ను తాగినోడి నోట నిజం తన్నుకొని వస్తాదన్ను అపన్న తన్నమన్న అందరికి దండాలన్న అపన్న తన్నమన్న అందరికి దండాలన్న. సో ఇక్కడ ఆర్టిస్టులు ఇలా కనిపిస్తారండి ఆయన చేసిన దాంట్లో. సో అలా ఇన్స్పిరేషన్ ఆ విషయంలో. అందుకనే ఇప్పుడు ఏంటంటే హలో కాల్ కనెక్ట్ అయిపోయింది. ఓకే అండి. యా ఇప్పుడు మరి ఇంకా హీరోస్ వాయిసెస్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టూరీ రేడియోకి వచ్చిన చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకొని మాట్లాడుతున్నందుకు, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అందరితో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. లవ్ యూ ఆల్. మరి మీకోసం అని నేను మాస్ డైలాగ్ చెప్పాలా, క్లాస్ డైలాగ్ చెప్పాలా, లేకపోతే అప్డేట్గా రెబల్ డైలాగ్ చెప్పాలి? రెబల్ డైలాగే చెప్పండి. ఓకేనండి. సో ఆ స్టీవెన్ రాబర్ట్లు చంపడానికి ఒకడు వచ్చాడని చెప్పు. వాళ్ళు నా నుంచి తప్పించుకోవడం జరగదు. వాళ్ళకి నాకు యుద్ధం మొదలైంది. మీరు ఆకలితో వేటాడే పులుని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పులుని చూసుంటారు. కానీ నేను 2 ఏళ్ళు ఉపాసం తర్వాత వేటాడే పులిని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. ఇప్పుడు మీరు వెళ్ళి అడుగుతారు ఆ స్టీవెన్ రాబర్ట్లు, వాళ్ళు కలిసి చెప్తారు. వాళ్ళు అడుగుతారు ఎవడురా వాడు మన సామ్రాజ్యం వచ్చి మన వాళ్ళని కొట్టి మమ్మల్ని చంపుతాను ఛాలెంజ్ చేసింది ఎవడు అని వాళ్ళతో చెప్పు. నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. సో దట్స్ రెబల్ డైలాగ్ ప్రభాస్ పర్ఫెక్ట్గా. మరి అల్లరి నరేష్ గారు? అన్నయ్య తప్పకుండా. సో అన్నయ్య మరి నేను చెప్పాలంటే నాకు బాగా మంచి అవార్డు వచ్చిన సినిమా సీను, గాలి సీను, గమ్యం నుంచి. మరి మీకోసం సీను, గాలి సీను. బాసు నా కేసు, బాసు ఆడది అత్తలాంటిది బాసు, వాసన చూడగాని
తాకూడదు మందనని కెత్తలని పెగర బస్సు ముందు నుంచి అనుష్క ఎలంగా చేయలేనా అబ్బో పెగర అదిరిపోద్ది ఊరుకుండా మెల్లగా దిగాం లైన్లో పెట్టాం దాన్ని అమ్మ ఒప్పుకుంది దాన్ని అయ్యి ఒప్పుకున్నాడు దాని అన్న ఆడి పెద్ద పులియారుగాడు ఆడు ఒప్పుకున్నాడు కానీ బస్సు దాన్ని మొగుడు ఒప్పుకునేది బస్సు ప్రామిస్ బస్సు ముందు నీ నవ్వు చాలా బాగా నచ్చింది బస్సు నువ్వు బైక్ నడుగుతావే ఆ స్టైల్ చాలా బాగా నచ్చింది బస్సు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతాడు అది ఇంకా చాలా బాగా నచ్చింది బస్సు నాలో నాకు ఏది నచ్చలేదు ఈ మోహన్ నచ్చలేదు ఈ రంగు నచ్చలేదు ఆఖరి తాగి పడేసిన తర్వాత బీరు కూడా నచ్చలేదు బస్సు ఉంటాను బస్సు సీన్ గాలి సీన్ సూపర్ అండ్ ఫైనల్ గా లాస్ట్ కాల్ రండి ఇంకా కాల్స్ తీసుకోలేను. హలో అవి నమస్కారం అండి, నా పేరు శాంతి గారు. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను అమెరికాలో డేటన్ ఒహాయో నుంచి అండి. నమస్కారం అండి శాంతి గారు అండి. నమస్కారం అండి, చాలా బాగా చేస్తున్నారు జితేంద్ర గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్ మేడం. మా అన్నయ్య యాక్చువల్ గా విజిట్ చేస్తున్నారు అనమాట మా ఊరు. ఎప్పుడు వినలేదు టూర్, ఇదే మొదటిసారి విన్నాం. అది ఇంకా బయటికి వెళ్ళాలి, రేడియో దగ్గర నుంచి కదలటం లేదనమాట. మేడం ఎక్కడండి, ఏ ప్లేస్ మేడం? ఒహాయో. అమెరికాలో అయితే ఒహాయో అండి. మేడం అంటే నేను ప్రస్తుతం ఒక 12 స్టేట్స్ వరకే వచ్చానండి, యుఎస్. అదే అక్కడ వచ్చాను మేడం. లాస్ట్ టైం ఆట చేశానండి లాస్ట్ జూన్ జూలైలో మేడం. చాలా బాగుందండి. అదే మీరు రావు గోపాలరావు గారు కానీ గుమ్మడి గారు కానీ చేశారా ఇంతవరకు? తప్పకుండా రావు గోపాలరావు గారిని మీకోసం వేటగాడు అనే సినిమాలో ఆయన మంచి అంటే ఆయన యాక్చువల్గా స్లో డైలాగ్, అమ్మా శాంతి గారు బాగున్నారా, ఎలా ఉంది యుఎస్లో వాతావరణం చాలా చల్లగా ఉన్నట్టుంది, ఇలా కూల్గా మాట్లాడడం తెలుసండి. బట్ ఏంటంటే ఆయన డైలాగు స్పీడ్ వెర్షన్ ఎలా చెప్తారు, అది వేటగాడు సినిమాలో. ఈస్ట్ స్టువర్ట్పురం స్టేషన్ మాస్టర్ గారి ఫస్ట్ సన్ వెస్ట్కి వెళ్ళి తనకి ఇష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్లో ఫస్ట్ క్లాస్లో బెస్ట్గా పాస్ అయ్యాని ఆయన నెక్స్ట్ ఆయన ఫీస్ట్ కానీ గెస్ట్గా పిలిస్తే ఆయన టేస్ట్ కూడా చికెన్ రోస్ట్ బెస్ట్ ఉంటుంది, టోస్ట్ కూడా మిగల్చకుండా ఒక్క ముక్కు కూడా బెస్ట్ చేయకుండా ఆయన సుష్టుగా భోంచేసి పేస్ట్ పెట్టిన పళ్ళుతో రెస్ట్ తీసుకున్నాడు. ఏ అవస్థ లేకుండా చాలా ఇంకా మొదలమంటావా భాషా పరాటాలు మాటల తూటాలు యతి ప్రాసల పరోటాలు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. షో అయిపోయే లోపల మీరు ఎప్పుడైనా ఆడవాళ్ళని మిమిక్రీ చేశారండి, ఆడవాళ్ళ వాయిస్? లేడీస్ వాయిస్ కూడా మీరు మంచి క్వశ్చన్ వేశారండి. లేడీస్ వాయిస్ కూడా అందరివి చేయడం కూడా ఇంపాసిబుల్, చాలా కష్టం అండి. కానీ నేను చేశాను మేడం. అవి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు కూడా ఏంటంటే హీరోయిన్స్ కూడా ఒరిజినల్ వాయిసెస్ అనేవి ఇప్పుడు ఎవరికి లేదండి, ఎవరో ఒకరు డబ్బింగ్ చెప్తూనే ఉన్నారు వాళ్ళకి కూడా. సో చాలా రేర్ ఒరిజినల్ వాయిసెస్. అప్పట్లో పాత హీరోయిన్లో భానుమతి గారు. అమ్మా నమస్కారం శాంతి గారు, బాగున్నారా? ఏమో లాయరు పట్టుకోండి వాడిని, వాడు ఇష్టం మాట్లాడుతున్నాను, నా మన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, పట్టుకోండి. ఈ విధంగా అంటే భానుమతి గారి వాయిస్ ఇమిటేట్ చేయొచ్చు. జయంతి గారు చేయగలరండి? ఏమండి? జయంతి గారండి. యాక్చువల్గా అది అప్పట్లో శ్రీదేపల్లి క్యాసెట్లో విన్నానండి. అన్నయ్య ఆడపిల్లకి కావలసింది డబ్బాడు పసుపు, చిటికెడు కుంకుమ, అంత తప్ప ఇంకేమని నేను అడగలను అన్నయ్య గారు అని ఈ టైప్లో ఉండదు. సో శారదా గారు, ఎవరండి మాట్లాడేది? ఓ శాంతి గారా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓ యుఎస్ నుంచి మాట్లాడుతున్నారా, చాలా ఆనందంగా ఉందమ్మా మీ వాయిస్ వింటుంటే, ఇట్లా శారదా గారిని. సో ఇప్పుడు ఏంటంటే హీరోయిన్స్కి యాక్చువల్ ఒరిజినల్ వాయిసెస్ లేవు, ఎవరో ఒకరు డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్తున్నారు. సవితా రెడ్డి గారని, ఎస్పీ గారు. ఖుషి మీకోసం ఖుషి ఐటమ్ చేస్తానండి. పవన్ కళ్యాణ్ భూమిక మధ్య జరిగిన ఒక సీన్, ఆ భూమిక నడుము చూసినప్పుడు తిడుతున్నాను, కార్ రిపేర్ వచ్చింది, కార్ లాక్ చేసి వాక్ చేద్దాం. మొన్న మీ నాన్న వచ్చినప్పుడు ఇతను సుధా మా ఫ్రెండ్, ఇతను పీటర్ మా ఫ్రెండ్, ఇది మధు మా ఫ్రెండ్ అని చెప్పచ్చు కదా, ఏదో అక్కడ తినబడ్డాం. ఈ విధంగా హీరోయిన్ యాక్చువల్లీ ఏంటంటే వాయిస్ బాగా స్ట్రెయిన్ అయితే లేడీస్ వాయిస్ రావడం చాలా కష్టం అండి మిమిక్రీ ఆర్టిస్ట్ కి. అదే జరిగింది ఇప్పుడు. థ్యాంక్స్ లాట్ మేడం, నైస్ టు టాక్ టు యూ. టేక్ కేర్ అండి, బాయ్. అండ్ ఫైనల్గా నేను యాక్చువల్లీ ఆ లేడీస్ గురించి అడగకపోవడానికి కారణం అది అనమాట. షో స్టార్టింగ్ నుంచి మీరు స్టార్ట్ చేశారు. సో అండ్ మన ఆఫేర్లో కూడా చాలా మాట్లాడుకున్నాం. అవునండి. సో అవన్నీ గుర్తొచ్చి నేను లేడీస్ గురించి అడగలేదు. బట్ చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ తర్వాత జనరేషన్, ఇప్పుడు మీరంతా ప్యాక్ అయిపోయారు, ఓకే, మీ తర్వాత వచ్చే వాళ్ళకి మీరు ఒక మిమిక్రీ నేర్చుకొని తన మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎదాలనుకున్న వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
అంటే ఒకటేనండి చెప్పేది. నేను యాక్చువల్గా మిమిక్రీ కూడా ఎలా స్టార్ట్ చేశానంటే, నేను ఇంటర్మీడియట్లో అప్పుడు చేసిన తర్వాత మా నాన్నగారి బిజినెస్ అంటే మాది బుక్స్ ఏజెన్సీ మోడల్ పేపర్ సప్లై చేస్తూ ఉండేవాళ్ళు. నేను డిగ్రీ నుంచి నేను వ్యాపారంలో దిగిపోయానండి. బిజినెస్లో దిగిపోయాను. కానీ ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మా ఫ్రెండ్ ప్రవీణ్ అని, అతను ఆర్కెస్ట్రా నడుపుతూ ఉండేవాడు. సో తను ఏం చేశాడంటే, అరే నువ్వు డైలాగులు చెప్తావు, బాగా చెప్తావు, ఉంటే బెటర్, రారా అని, నువ్వు డైలాగ్ బాగా చెప్తావు, రా అని చెప్పి మళ్ళీ ఫోర్స్ చేసి నన్ను కొద్దిగా స్టేజ్ పర్ఫార్మెన్స్ పరంగా తీసుకెళ్తుండేవాడు. సో నేనేం చేసేవాడినంటే, పక్కన వ్యాపారం చేస్తూ ఉండాలి, కానీ నాకు ఇంట్రెస్ట్ మళ్ళీ అంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వస్తూ ఉండేది. సో లాట్ ఆఫ్ రెస్పాన్స్ వస్తున్నప్పుడు ఓకే, ఆ చప్పట్ల వరకు ఆనందించి, సో ముందు మనీ అనేది ఆలోచించకుండా ముందు పర్ఫార్మెన్స్ అనేది చేస్తూ అలవాటైందండి. అది అలా హాబీగా అనుకున్నది అలా ప్రొఫెషన్ అయింది. తర్వాత వన్స్ మోర్ ప్లీజ్ ప్రోగ్రామ్ చేశాను 2000లో, అప్పుడు రియాలిటీ షో. అప్పుడు అక్కడ ఉదయ్ భాన్ గారు ఆ రియాలిటీ షో తర్వాత ఉదయ్ భాన్ గారు సడన్గా నన్ను చూసి ఒక చోట స్టేజ్ షో నన్ను చూసి, బాగున్నారా జితేంద్ర గారు అని చెప్పి పలకరించేది. ఆవిడ నన్ను ఎలా గుర్తుపట్టింది అని అనుకున్నాను. బట్ ఆవిడ గుర్తుపట్టి నా స్టేజ్ మీద నా గురించి చెప్పడం, వన్స్ మోర్ ప్లీజ్లో ఆయన ఫస్ట్ వచ్చారు, చాలా బాగా చేశారు, అద్భుతంగా మీకోసం చేస్తారని స్టేజ్ మీద నన్ను ఎంకరేజ్ చేయడం. అట్లా మీరు అలా వేణుమాధవ్ గారిది కూడా చేశారు అక్కడ. అన్న తప్పకుండా చేస్తానన్న, వేణుమాధవ్ గారు అందరూ చేస్తారన్న. అంటే వేణుమాధవ్ అనగానే మీరు గుర్తు చేశారు కదా, అందుకే వచ్చాను. మీకు అందరికీ తెలుసు, నాకన్నా కనీసం ఒక అడుగెత్తు ఉంటుంది ఉదయ్ భాను, తను ఏమాత్రం అడ్రస్ ఉంచుందో నేను కనిపించను మీకంటే. ఓకే అన్న, థ్యాంక్ యూ, మీ వేణుమాధవ్. సో ఇలా ఆయన కూడా ఎంజాయ్ చేయడం. సో ఇట్లా ఏంటంటే చేసుకుంటూ వెళ్ళామన్నారు షోస్. దాంతో ఏంటంటే తర్వాత బిజినెస్ అనేది ఒక 10 years చేసిన, కానీ నేను నిదానంగా ఇందులో మెల్ట్ అవడం. ఫీల్డ్ అనేది హైదరాబాద్లో ఉంది, నేను నిదానంగా అక్కడి నుంచి ఇక్కడ రావటం, హైదరాబాద్ రావటం, షిఫ్ట్ అవటం, ఇక్కడ వర్క్స్ ఎక్కువ రావటం, ప్రోగ్రామ్స్, సర్కిల్, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేయటం, అట్లా ఒక స్టెప్ బై స్టెప్ నాకు ఇప్పుడు ఇంకా ఈ ప్రొఫెషన్లోనే నేను రన్ అవుతున్నాను. దిట్ట అంటే కాదండి, గట్టిగా చెయ్యాలి అంతే మన పని. అంటే ఇప్పటివరకు అయితే ఎస్టాబ్లిష్ అయ్యారు, అంటే దాంట్లో దిట్ట అన్నట్టే కదండి ఇంత కొంత. అండ్ ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనకు కాలర్ అడిగారు, అలాగే కొందరు వచ్చేసి మీకు గురుగారు అన్నట్టుగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాకు నేర్పించండి అంటే, మీరు అలా ఏదైనా ఇన్స్టిట్యూట్ లాగా పెట్టేసి, అంటే డబ్బు కోసం కాదండి, కళని ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచనతో మీరు ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి ఎవరికైనా నేర్పించే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇన్స్టిట్యూట్ అని నేను చెప్పలేనండి. అంటే నేను ఇన్స్టిట్యూట్ పెట్టడం అంతగా నేను ఆలోచించను. బట్ ఏంటంటే ఎవరు అడిగినా నాకు ఫోన్లో నుంచి ఫోన్ చేసి వాయిస్ అడిగినా కూడా నేను చెప్తాను, వాళ్ళకి చెప్పి వినిపిస్తాను. సో అది నేను చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని మళ్ళీ ఇది ప్రాక్టీస్ చేసుకోండి, ఇది ఒక వారం తర్వాత నాకు ఫోన్ చేయండి, ఈ వాయిస్ నాకు వినిపించండి, నేను చెప్తాను అందులో మళ్ళీ ఎంతవరకు వచ్చిందో. అట్లా ప్రతి ఒక్కరు నేను సజెషన్ ఇస్తున్నాను, అంటే నాకన్నా చిన్న వాళ్ళకి. సో సీనియర్స్ని ఎప్పుడు కూడా నేను గురువులుగా నేను భావిస్తాను. సో అట్లాగే నాకన్నా చిన్న వాళ్ళు ఎవరైనా చేస్తున్నా నా తోటి సోదరులు అందరికీ సోదరులుగా భావిస్తాను, కానీ శిష్యుడు అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఆర్ట్ వాళ్ళలో ఉన్న ఆర్టే బయటకు తీసుకొస్తున్నాను అంతే, అంతకన్నా ఇక లేదు. ప్రత్యేకించి గురువు శిష్యుడు ఉన్నాం అంటే పెద్దవాళ్ళని గౌరవిస్తాం, చిన్నవాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, అంతకన్నా ఇంకా. అండ్ నిజంగా మేము ఈ సందర్భంగా మాత్రం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి. ఆయన చేయబట్టి మీరు డ్యాన్స్ అనేది మీకు వచ్చినప్పుడు కూడా డ్యాన్స్ కంటే మిమిక్రీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ని మాకు ఇచ్చారు. అవునండి. సో నేను పర్లేదు, హ్యాపీగా ఫైనల్గా మహేష్ బాబు మీరు ఎంతమంది చేస్తే చేసుకోవచ్చు. నా షో 9:30 దాకా. సరే ఓకే. అంటే ఒక రామ్ చరణ్, మహేష్ బాబు, రవితేజ 3 వాయిస్లు మీకు ప్రజెంట్ చేస్తాను. ముగ్గురి కాంబినేషన్ కాదు. ఓకే, మీకు కాంబినేషన్ కావాలంటే ఎప్పుడైనా సరే రావచ్చు, ప్రాబ్లం లేదు. అంటే నేను మాట్లాడడానికి హలో మీరు కాస్త పక్కన ఉండండి, నేను సీనియర్ కదా, తర్వాత మాట్లాడదాం. ఏంటి నువ్వు నేను సీనియర్ కదా,
ఓకే. ఏ సుచే, ఏ సుచే ఎక్కడ ఇదో టైపు దీని బాబు టైప్. ఏ సుచే ఇక్కడ నేను teluguradio.com ఉన్నాయని చెప్పానా? మరి ఎక్కడ నువ్వు వింటున్నావా? ఎక్కడా? ఏదో అమెరికాలో ఉన్నావా? ఓకే, అయితే ఫ్లైట్ వేసుకొని వచ్చేస్తాను. ఓకేనా? సీ యూ, బాయ్, థ్యాంక్ యూ. మీ రవితేజ. సో ఈ విధంగా రవితేజ, అలాగే మరి రామ్ చరణ్, మీ అందరి ఆదరాభిమానాలు మెచ్చా, మీ అందరి కోసం ఇక్కడికి వచ్చా, మీకోసం చేస్తా రచ్చ రచ్చ. డాక్టర్ బోస్ లెఫ్ట్ ఇండికేటర్, అలాగే రైట్, లెఫ్ట్ ఓకే, రైట్ ఓకే, బ్యాక్ లోడ్ ఓకే, ఫ్రంట్ ఓకే, బాడీ ఓకే, బంపర్ కూడా ఓకే. కాకపోతే కొద్ది బండి పికప్ కొద్దిగా వీక్గా ఉంది. ఐ మీన్ టు సే మేడం, ఆ బాహర్ సే బహుత్ అచ్చా, హమ్ తెరే లిదర్ వచ్చా, హమ్ దోనో మిలే తో రచ్చా, दूध में चावल मिले तो गिर कहते हैं और तुम जैसी प्रेमी मिले तो तकदीर कहते हैं. राज, బెట్టింగ్ రాజ్, आप भी कम रिस्क ज़्यादा. సో ఈ విధంగా రామ్ చరణ్. ఇంకా ఫైనల్గా మహేష్ బాబు అందరికీ మెసేజ్ ఎలా ఇస్తున్నాడంటే యూత్కి, బిజినెస్ మ్యాన్, దేవుడు మనల్ని ఓవర్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసిగా పరిగెత్తండి. చదవాలనిపిస్తే కసిగా చదివేయండి, పాడాలనిపిస్తే కసిగా పాడేయండి. లైఫ్లో ఏ గోల్ లేని వాళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోయి మీ వల్ల ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవ్వడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే అది నువ్వు చెయ్యి. ఎవ్వరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్. కోర్తే దెమ్మ తిరిగిపోవాలి. చల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఇంత టైం నిజంగా నాకు ఈ 2 hours అలా కూర్చోడానికి కూడా నాకు తెలియలేదు. అంత హ్యాపీ అనిపించింది. చాలామంది కాలర్స్ వాళ్ళు ఫోన్ చేయడం రియల్లీ హ్యాపీ. అంటే ముఖ్యంగా వరల్డ్ వైడ్గా ఈ తెలుగు వన్ రేడియో వరల్డ్ వైడ్గా ఇలాంటి ప్రోగ్రామ్, సో వరల్డ్ వైడ్గా రేడియో మెయిన్. ఎందుకంటే ఒక తెలుగు వన్ రేడియోనే, టోరీ రేడియోనే, అదే నాకు ఒక్కదానికే దక్కింది. ఇలా వరల్డ్ వైడ్గా అందరితో మాట్లాడటం, ఏదైనా కాలర్స్ వినటం. సో మాలాంటి కళాకారులకి ఏంటంటే ఇది మెయిన్ మాకు ఉత్సాహం. మీరు ఇచ్చే ప్రోత్సాహం మాకు ఉత్సాహం. సో అది మీరు అందించారు ఈరోజు ఈ టోర్ రేడియో వల్ల. సో చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టి అందరితో ఇంతమంది అవుట్ సైడ్ మొత్తం అంతా వరల్డ్ వైడ్ అంతమందితో మాట్లాడించడం, ఐ రియలీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్ అని. అభిన్ ఎస్, చూసా ఫస్ట్ నుంచి నేను పేరు ఇదేవాళ్ళ. ఇప్పుడు ఇన్ని డైలాగ్ గుర్తుందరికి ఏదో చూడండి, ఎంత డైలాగ్ గుర్తుంచుకునే ఎక్కడో చట చిన్న ఇది ఉంటుంది అంటారు. ఓకే, ఇప్పుడు చిప్పు చితికింది కొద్దిగా కాదండి. ఇప్పుడు మేము చెప్పాల్సిన డైలాగ్ ఏంటంటే, మీ పెద్దాళ్ళు ఉన్నారే మమ్మల్ని ఎప్పుడు తొక్కేస్తూనే ఉంటారు. సో నైస్ టు టాక్ టు యూ అవినాష్, అండ్ విష్ యూ గుడ్ లక్. చాలా బాగా యాంకరింగ్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా పెరగాలి, ఎదిగించాలి. అదేం లేదండి, ఎవరి టాలెంట్ వాళ్ళదే. ఇక్కడ కూడా నేను చెప్తున్నాను, మిమిక్రీలో కూడా ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది. ఇందులో ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అనేది ఉండదండి. ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగుంటేనే, అంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటేనే, ప్రత్యేకత ఉంటేనే అది ఏది చేసినా పబ్లిక్ని ఎంటర్టైన్ చేయాలి మనం. అంతే, పబ్లిక్ని ఎంటర్టైన్ చేయడం ముఖ్యం. అది కళలో రకరకాలుగా చేయొచ్చు. సో ఎనీవో, నైస్ టు టాక్ టు యూ. అండ్ మాకు ఈ అవకాశం కలిగించినట్టు మరొక్కసారి టోరీ సభ్యులందరికీ, పెద్దలకి, ముఖ్యంగా అందరికీ టోరీ అంటే అందరూ పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీనివాస్ గారు, రవిశంకర్ గారు, శ్రీనివాస్ గారు, మహేష్ అండ్ అవినాష్ అండ్ కాలర్స్ అంటే లిజనర్స్ అండ్ అందరూ వింటున్న, వరల్డ్ వైడ్గా వింటున్న ప్రతి ఒక్క లిజనర్ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు లిజన్ మై వాయిస్. అండ్
ఇప్పుడు పండగ ఏంటి వెళ్ళిపోయినా కదా ప్రస్తుతం క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ రంజాన్, మొహరం వస్తుంది అనుకుంటా. మొన్న దీపావళి శుభాకాంక్షలు, వచ్చే క్రిస్మస్ శుభాకాంక్షలు, మధ్యలో మొహరం అనుకుంటా, ఈద్ ముబారక్ అండ్ సంక్రాంతి, హ్యాపీ బర్త్డే, విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, విష్ హ్యాపీ బర్త్డే అన్నీ చెప్పేయచ్చు. సో చాలా సంతోషం అండి ఇక్కడ ఈరోజు కలిసి ఇలా మీ అందరితో ఇలా కలిసి మాట్లాడుతూ పాలు పంచుకున్నందుకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు టోరీ రేడియో. థ్యాంక్ యూ, గుడ్ నైట్ అండ్ గుడ్ డే. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. వెల్ లిసనర్స్, దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి కాల్ చేసిన ప్రతి కాలర్కి థ్యాంక్స్ అండ్ విన్న ప్రతి శ్రోతకి థ్యాంక్స్. మేము ఇలా తీసుకొచ్చి రోజు ఒకరిని మీకు పరిచయం చేయడానికి కారణం ఒకటే, మన చుట్టూ ఉండే టాలెంట్ చాలా ఉంటుందండి. కాకపోతే ఎంతమందికి అసలు మనం ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం, ఏం వినగలుగుతున్నాం, ఏం చూడగలుగుతున్నాం అనేది తెలుస్తుంది. మనకు స్క్రీన్ మీద కనిపించేది ఒకటి, స్క్రీన్ వెనకాల జరిగేది ఒకటి. స్క్రీన్ మీద స్క్రీన్ వెనక ఉన్న అందరినీ మీకు పరిచయం చేయడమే ఈ టాలీవుడ్ టాకీస్ యొక్క టార్గెట్. సో మా టార్గెట్ని మేము కొద్ది గొప్ప రీచ్ అవుతున్నాం. సో మేము ప్రతి కళాకారుడిని ఎంకరేజ్ చేయడమే మన టోరీ యొక్క లక్ష్యం. కాబట్టి ఎంకరేజ్ చేయడం అంటే సినిమాల ఆఫర్లు అయ్యి కాదండి. సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఏంటంటే మనం పిలిచి అప్రిషియేషన్ చేసినప్పుడే వాళ్ళు చేస్తున్న దానికంటే ఇంకెక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు. సో అలా ఆ ప్రయత్నాన్ని ఇంకా గట్టిగా వాళ్ళు చేసేలాగా, మనకి ఇంకా మంచి టాలెంట్ అంటే మంచి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇచ్చేలాగా చేయడానికి ఉన్నటువంటి ఈ కార్యక్రమం టాలీవుడ్ టాకీస్. కాబట్టి ఈరోజు నా బాధ్యత అయిపోయింది, ఈ వారానికి కూడా అయిపోయింది అధ్యక్ష. సో మండే నుంచి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. వింటున్న శ్రోతలందరికీ బాయ్, హ్యాపీ వీకెండ్. అండ్ బట్ బిఫోర్ సైనింగ్ ఆఫ్, ఈ వీక్కి ఇప్పటివరకు చెప్పినట్టు నాకు గుర్తులేదు. సో చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను, చాలా గ్యాప్ అయింది. సో వాట్ ఐ వాంట్ సే ఫైనల్ ఈస్ ఫెయిత్, హోప్, లవ్. సో లవ్ love each and every person as you love yourself. ఇప్పుడు నా చిప్పు చితికిపోయింది. So love each and every person as you love yourself. Love you all guys. Happy weekend. Take care. Bye bye. Good night.